వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ చెప్పబోతున్నాం అండి. రీజనింగ్ క్లాసెస్ లో బ్లడ్ రిలేషన్ సంబంధించిన 2 క్లాసెస్ చేయడం జరిగింది. అందులో థర్డ్ మోడల్ సంబంధించిన ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్ మనం డిస్కస్ చేద్దామండి ఈరోజు. గణేష్ స్టడీ సెంటర్ లో ఈ రీజనింగ్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ అండ్ కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ మరొక నెంబర్ 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను, అందులో కూడా మనకి స్టోర్ లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయండి. ఓకేనండి. మనము ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన రీజనింగ్ క్లాసెస్ లో బ్లడ్ రిలేషన్ సంబంధించిన పార్ట్ 3 చూద్దామండి. పార్ట్ 3 లో రీజనింగ్ లో మనకు చూసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్ మనం అంటే రక్త సంబంధాలకు సంబంధించిన మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో మూడో మోడల్ ఏంటంటే అందులో మళ్ళీ కోడింగ్ ఉంటుంది అనమాట. అంటే బ్లడ్ రిలేషన్ లో కోడింగ్ మోడల్ మనము డిస్కస్ చేయబోతున్నాం అండి. ఓకేనండి. అయితే దాని మోడల్స్ ఎలా ఉంటాయో చూద్దాము. దాని ఇంట్రడక్షన్ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. దాని మోడల్స్ ఇలా ఉంటాయండి. కొన్ని కోడ్స్ ఇస్తుంటాడు అనమాట. ఈ కోడ్స్ ని మనము ఇలా ఇస్తుంటాడు, ఇలా కోడ్స్ ఇస్తుంటాడు. PQ అనగా అంటే P-Q అనగా Q యొక్క తండ్రి P అని అర్థమని అలా మనకి కోడింగ్ ఇస్తుంటాడు. ఇక్కడ మనకి దీన్ని మనం డీకోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. క్వశ్చన్ డీకోడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఎక్కువ సందర్భంలో టైం వేస్ట్ క్వశ్చన్స్ ఏవంటే ఇవేనండి. కానీ మనము కొన్ని టెక్నిక్స్ తెలుసుకుందామంటే ఆ టెక్నిక్స్ ఉపయోగించుకుంటే ఇవి కూడా మనము సింపుల్ గా ఒక 10-20 సెకండ్స్ లోపలే మనం ఆన్సర్ చేసే విధంగా మనం చెప్తానండి నేను. ఇక్కడ మనం క్వశ్చన్ చదివి క్వశ్చన్ అర్థం చేసుకుని డయాగ్రామ్ గీయడానికి మినిమం 2 మినిట్స్ పట్టేస్తుందండి. మనం రీజనింగ్ లో బ్లడ్ రిలేషన్ చెప్పేటప్పుడు కూడా మనం చెప్పడం జరిగిందండి. ఇది ఎక్కువ టైం వేస్ట్ క్వశ్చన్స్ ఏవంటే ఇవేనండి. కానీ దీనికి మంచి టెక్నిక్స్ మనం చెప్పుకుందాము. ఆ టెక్నిక్స్ ఉపయోగించుకుంటే చాలా సింపుల్ గా మనం ఆన్సర్ చేయగలమండి. అయితే దానికంటే ముందు మనం కొన్ని రిలేషన్స్ గురించి చెప్పుకున్నాం. అవన్నీ ఒకసారి గుర్తించుకుందాము. ఇక్కడ మనము 4 పాయింట్లు చెప్పానమాట. ఈ 4 పాయింట్లు మీకు గుర్తుంటే చాలన్నమాట. ఈ 4 పాయింట్లకి ఇంకొక చిన్న కోడ్ నేను యాడ్ చేస్తాను. ఆ కోడ్ ఏంటో చూద్దామండి. చూడండి, మేల్ ఫిమేల్ అయినట్లయితే ఏం చేయాలంటే ప్లస్ మైనస్ సింబల్ యూజ్ చేసుకోవాలండి. అంటే మనం ఏదైతే ఆల్ఫాబెట్ యూజ్ చేస్తామో, ఇప్పుడు ఫాదర్ అంటే ఎఫ్ అని యూజ్ చేసాం అనుకోండి, ఎఫ్ మీద ప్లస్ అనే సింబల్ పెట్టుకుంటే అది మేల్ అని అర్థమని, ఎం మీద మైనస్ అని పెట్టుకుంటే ఫిమేల్ అని. ఇక్కడ ఏ మీద ప్లస్ ఉందంటే ఏ అనేది బాలుడు లేదా అంటే మగవారు అని అర్థము, బి అనేది ఆడవారు అని అర్థం అండి. ఓకేనండి. ఇది మాత్రం కంపల్సరీగా అన్నిటికీ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ తల్లి లేదా తండ్రి అని ఉందనుకోండి, అప్పుడు రిలేషన్ ఇప్పుడు కూడా ఇలా పైకి తీసుకోండి. పైకి కిందకు ఉంటే మీద ఉన్న వాళ్ళు తండ్రి అవుతారు, కింద ఉన్న కొడుకు లేదా తల్లి కూతురు, ఆ విధంగా తల్లి కొడుకు ఏదని అవ్వచ్చు అనమాట. పైకి కిందకు ఉన్నట్లయితే మనకి రిలేషన్ అనేది ఒక జనరేషన్ అని అర్థం అనమాట. ఇట్లా పైకి ఉందనుకోండి +1 జనరేషన్ అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి, +1 జనరేషన్, +1 జనరేషన్. +1 జనరేషన్ అనమాట. జనరేషన్ రాసుకోవాల్సిన పర్వాలేదు, +1 అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కోడ్ అనమాట. ఈ కోడ్ మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ. నెక్స్ట్ సోదరుడు సోదరి అని తీసుకున్నట్లయితే దీన్ని 0 జనరేషన్ అండి, 0 ఏజ్ గ్రూప్ అని అంటారు. లేకపోతే 0 ఏజ్ గ్రూప్, 0 ఏజ్ గ్రూప్ అంటే అర్థం ఏంటంటే మనకి సేమ్ వయసు అనమాట, ఒకే వయసు కలిగిన వాళ్ళు అనమాట. ఇక్కడ సోదరి సోదరుడు అయినప్పుడు ఏంటంటే మనం ఒకే ఒక యారో మార్క్ మనం యూజ్ చేసుకుంటున్నాం. అది కూడా స్ట్రైట్ గా హారిజెంటల్ గా యూజ్ చేస్తున్నామండి. హారిజెంటల్ గా యూజ్ చేసినట్లయితే దాన్ని మనము సేమ్ గ్రూప్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ సోదరుడు సోదరి అండి. నెక్స్ట్ ఇక్కడ భర్త భార్య రెండు కూడా ఏంటంటే మనకి ఇది కూడా మనకి 0 గ్రూప్ అండి, 0 ఏజ్ గ్రూప్ అండి. ఎందుకంటే భార్య భర్తలు కూడా ఒకే వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే మాకు 2-3 సంవత్సరాల తేడా లేదా 10 సంవత్సరాల తేడా అని మీరు ఆలోచించకండి. ఒకే గ్రూప్ అనమాట, ఒకే ఏజ్ గ్రూప్. అంటే తల్లి తండ్రికి లేదా తల్లి కొడుకున్నంత తేడా ఉండదు కదండి మనకి ఇక్కడ భార్య భర్తలు కూడా. కాబట్టి 0 ఏజ్ గ్రూప్ అని తీసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ జనరేషన్ చూడండి, +1 జనరేషన్ ఇచ్చారు కదండి. అక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తల్లి లేదా తండ్రి అయింది అనుకోండి, ఫాదరు లేదా మదర్ అయింది అనుకోండి, +1 జనరేషన్ అండి. సన్ను లేదా డాటర్ అయింది అనుకోండి, -1 జనరేషన్ అండి. ఇక్కడ గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదర్ అయ్యింది అనుకోండి, చూడండి గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదర్ అయినట్లయితే +2 జనరేషన్ అండి. అంటే రెండు జనరేషన్లు ఎక్కువ అర్థం అనమాట. అలాగే ఇక్కడ గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ గ్రాండ్ డాటర్ అయింది అనుకోండి,
-2 జనరేషన్ అండి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇక్కడ మీకు +1 జనరేషన్ చెప్పాను చూడండి. +1 జనరేషన్ తర్వాత అక్కడ అది గుర్తుంచుకున్నప్పుడు ఇది కూడా అలా గుర్తుపెట్టుకోండనమాట. ఫాదరు, మదర్ అయినట్లయితే అంటే తల్లి లేదా తండ్రిగా తీసుకున్నారనుకోండి. నీట్‌గా రాసుకోండి ఇక్కడ మీరు. విషయం అంతా కూడా క్లారిటీగా ఉండాలండి. అది మీరు ఒకసారి మనము క్వెషన్‌లో యూజ్ చేసిన తర్వాత మీకు ఆ తేడా తెలుస్తుందండి. ఇది మనము ఈ +1, +2 జనరేషన్స్ అనేవి మాక్సిమం మనం ఏంటంటే ఎన్‌టీపీసీకి, గ్రూప్ డీకి ఉపయోగించాల్సిన అవసరం లేదండి. అంత మనకి హై లెవెల్‌లో ఉండదు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే కొన్ని క్వెషన్స్ మనకి ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో మనము ఇది చెప్పడం జరిగిందండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవి తెలుసుకుంటేనే తక్కువ టైంలో చేయగలరు. ఓకేనండి. ఈ +1, +2 జనరేషన్ అనేవి మనము ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. మ్యాథ్స్‌లో చూడండి మనము అర్థమెటిక్‌లో ఏం చేస్తామండి ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించుకుంటామండి. ఎలిమినేషన్ మెథడ్‌లో సమ్, డివిజిబిలిటీ రూల్స్, నెంబర్ ఆఫ్ జీరోస్, యూనిట్ డిజిట్ ఇవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఎలాగో ఇక్కడ మనం చేసుకున్న ఈ 4 పాయింట్లతో పాటు ఇది ఒక పాయింట్ అనమాట. ఈ 5 పాయింట్లు కూడా ఎలిమినేట్ చేస్తాయండి. ఓకేనండి. 5 పాయింట్లు కూడా ఎలిమినేట్ చేస్తాయండి. ఎక్కువ ఉపయోగపడేది మేల్, ఫీమేల్ అండి. నెక్స్ట్ ఇదండి. ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ జనరేషన్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట. తర్వాత మిగిలినవి ఇవన్నీ తల్లి తండ్రికి రిలేషన్, సోదరుడికి సోదరికి రిలేషన్ ఎలా ఉంటుంది, భార్య భర్తల రిలేషన్ ఎలా ఉంటుంది, డబుల్ ఆరం వరకు ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఈ చెప్పుకున్న ఈ లాజిక్స్ అనేవి గుర్తు లేకపోయినా చేయలేమని ఏం లేదండి. చేయగలమండి. ఇవి ఉంటే తక్కువ టైంలో చేయొచ్చండి. అదే గుర్తుపెట్టుకోండి అంతే. ఎక్కువ శాతం బ్యాంక్ ఎగ్జామ్స్ బాగా ఉపయోగపడతాయండి. అలాగే మనము ఎస్ఏ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. అంటే క్వెషన్ అనేది హై లెవెల్ ఇస్తుంటాడండి. అంటే క్వెషన్ లెంత్ పెరిగిపోతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపించానండి అంతకుముందు క్వెషన్. అది ఇక్కడ లెంత్ ఉంది చూడండి. ఈ క్వెషన్ అంతా చదవటానికి మనకు టైం వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ క్వెషన్ అంతా చదివి దీనికి మళ్ళీ ఆన్సర్ చేయాలన్నమాట. ఇదంతా కోడ్స్ ఇచ్చాడు. ఈ కోడ్‌ని డీకోడింగ్ చేయవలసి ఉంటుందన్నమాట. కోడ్‌ని డీకోడింగ్ చేయాలంటే మొత్తం ఈ రిలేషన్స్ అన్నీ మీకు తెలియాలండి. అప్పుడు మనకు టైం వేస్ట్ అయిపోతుందండి. ఆ టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం అనేది మనం చెప్పడం జరిగిందనమాట. కొన్ని సందర్భంలో మనకి ఇటువంటి క్వెషన్స్ అనేవి ఇబ్బంది పెడతాయి. ఎక్కువ టైం వేస్ట్ చేస్తాయి. ఆ టైం వేస్ట్ అవ్వకూడదంటే మాత్రం మనం చెప్పుకున్న ఈ పాయింట్స్ మాత్రమే మీరు గుర్తుంచుకుంటే చాలు. ఇది నీట్‌గా ఒకసారి రాసుకోండి. బ్లడ్ రిలేషన్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్‌లో రాసుకోండి. రాసుకుంటే సరిపోతుందనమాట మీకు. ఓకేనండి. లేదంటే మీకు ఇంట్రడక్షన్ ప్లేస్‌లో అక్కడ మీకు ప్లేస్ ఉంచలేదనుకోండి. మనం థర్డ్ మోడల్ చెప్పుకున్నాం కాబట్టి ఈ థర్డ్ మోడల్ ముందు మనము మళ్ళీ ఇవన్నీ ఒకేసారి రాసుకోండి ఒకే దగ్గర. ఒకే దగ్గర ప్రతిది కూడాను ఎన్ని పాయింట్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. అన్ని పాయింట్స్ కూడా రాయడం జరిగింది. ఈ లాస్ట్ పాయింట్ కాదు కింద రాసింది. ఇక్కడ రాసేయండి. 5 పాయింట్లు మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఓకేనండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది నెక్స్ట్ ఇగో జీరో ఏజ్ గ్రూప్. ఆ జీరో ఏజ్ గ్రూప్ కూడా ఇక్కడ మధ్యలో రాసిండు కాకపోతే ఇక్కడ. మధ్యలో ఏం రాస్తారు? ఇక్కడ మనకి బ్రదరు, సిస్టరు నెక్స్ట్ భార్య భర్తల్ని వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళేనండి. బ్రదరు, సిస్టరు, వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళందరూ కూడా ఏంటంటే జీరో ఏజ్ గ్రూప్ అని అర్థం అనమాట. అంటే వీళ్ళు సమానమైన గ్రూప్ ని కలిగి ఉంటారని అర్థం. జీరో ఏజ్ గ్రూప్ అంటే. ఇక్కడ నేను 4 రాశారు కదా! ఈ 4 మధ్యలో ఎక్కడైనా రాసుకోవచ్చు. లేదంటే కింద రాసుకున్న పర్వాలేదు. బ్రదరు, సిస్టరు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇవన్నీ కూడా ఏంటంటే సేమ్ గ్రూప్ కాబట్టి జీరో ఏజ్ గ్రూప్ అని అర్థము. ఫాదరు, మదర్ అయితే +1 గ్రూపు, సన్ను, డాటర్ అయితే -1, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అయితే +2 గ్రూపు, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అయితే -2 గ్రూప్ అని అర్థం అనమాట. ఓకేనండి. అవన్నీ యూజ్ చేద్దాం. చూడండి ఒకసారి. దాన్ని ఉపయోగించి ఏ విధంగా ఎలిమినేట్ చేయగలమంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉపయోగించి మినిమం 2 ఆప్షన్స్ అని ఎలిమినేట్ చేయగలమండి. మిగిలిన 2 వీటిలో మనం కనుక్కోవడం కష్టమేమి ఉండదండి. ఎందుకంటే కొన్ని సందర్భంలో మనకి 2 కోడ్స్ ఇస్తుంటాయండి. క్వెషన్‌లో కోడింగ్ ఉంటుంది. ఆన్సర్‌లో కూడా కోడింగ్ ఉంటుందండి. అటువంటి క్వెషన్స్ చూపిస్తాను చూడండి. ఇది కూడానండి. ఇంతకుముందు మనం చూసాం కదా! అవన్నీ కూడాను ఇది. ఇదంతా కూడా చూడండి. క్వెషన్ అంతా కోడింగ్‌లో ఉంది. మళ్ళీ ఇక్కడ ఆప్షన్‌లో కూడా మనకి కోడింగ్‌లోనే ఉందండి. ఇవి చూడండి ఇవన్నీ కూడాను. క్వెషన్ మనకి కోడింగ్‌లో ఉంది. మళ్ళీ ఆప్షన్‌లో కూడా కోడింగ్‌లో ఉందండి. ఇటువంటి సందర్భంలో మనం దీన్నంతా ఉపయోగించుకొని ఒక డయాగ్రామ్ వస్తుంది. ప్రతి దానికి ఒక డయాగ్రామ్ వస్తుందండి. ప్రతి దానికి ఒక డయాగ్రామ్ వస్తుందంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవలసి ఉంటుందండి. ఇది చూడండి ఎస్ఐ 2012కి ఇచ్చేటటువంటి క్వెషన్. ఏముందండి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా రిలేషన్స్ 4 రిలేషన్స్ ఇచ్చాడు. ఆ 4 రిలేషన్స్ ఉపయోగించి టీ యొక్క అమ్మమ్మ కావాలన్నమాట. అమ్మమ్మ కావాలంటే అమ్మమ్మ ఎవరవుతారని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి కోడింగ్ ఇచ్చి డీకోడింగ్ చేయమనలే. ఇక్కడ ఏం ఇచ్చాడంటే ఇక్కడ ఆప్షన్ లో కూడా కోడింగ్ ఇచ్చాడండి. అంటే మనము దీన్ని ఉపయోగించుకొని డీకోడింగ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని ఆప్షన్ ఉపయోగించుకొని డీకోడింగ్ చేయాలి. ఆ రెండు ఎక్కడైతే ఈక్వల్ అవుతాయి అదే ఆన్సర్ అని అర్థం అనమాట. ఇటువంటి క్వశ్చన్ నార్మల్ ప్రొసీజర్ చేస్తే 2 మినిట్స్ పట్టేస్తుంది. అంటే 120 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టేస్తుందండి.
కాబట్టి అలా కాకుండా మనం ఆప్షన్ తో ఎలిమినేట్ చేద్దామండి. ఆ ఎలిమినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఓకేనండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఏమి ఇచ్చాడంటే 1 నుంచి 4 వరకు ఈ క్వశ్చన్ మనకు ఉపయోగపడుతుందంట. ఒక పరిభాషలో ఏ ప్లస్ బి అనగా ఏ యొక్క తండ్రి బి అని, ఏ మైనస్ బి అనగా ఏ యొక్క తల్లి బి అని, ఏ క్రాస్ బి అనగా లేదా ఏ ఇంటూ బి అనగా ఏ యొక్క సోదరుడు బి అని, ఏ డివైడెడ్ బై బి అండి. ఏ డివైడెడ్ బై ఇది చూసుకోండి ఇక్కడ. ఏ డివైడెడ్ బై బి అనగా ఏ యొక్క సోదరి బి అని, ఏ ఎట్ ది రేట్ ఆఫ్ బి అనగా ఏ యొక్క భార్య బి అని, ఏ డెల్టా బి అనగా ఏ యొక్క భర్త బి అని, ఏ డాలర్ బి అనగా ఏ యొక్క పుత్రుడు బి అని, ఏ స్క్వేర్ బి అనగా ఏ యొక్క పుత్రిక బి అని అర్థమండి. అయినా క్రింది ప్రశ్నకు జవాబు తెలపండి అని అడిగాడండి. క్రింది ప్రశ్నకు జవాబు తెలపండి అన్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రిలేషన్స్ ఇచ్చాడండి. ఈ రిలేషన్స్ అన్ని కూడా మనం విడదీసి రాసుకున్నట్లయితే టైం వేస్ట్ అయిపోతుందండి. ఇక్కడ ఎలా రాసుకోవాలండి విడదీసి అంటే అర్థం ఏంటంటే ఇలా ప్లస్ వన్ పెట్టుకుంటారు. ప్లస్ గుర్తు వేసి చిన్న ఆరో మార్క్ పెట్టుకొని ఇక్కడ రిలేషన్ చూడండి. ఏ ప్లస్ బి అనగా ఏ యొక్క తండ్రి బి అన్నాడండి. ఏ యొక్క తండ్రి అనగానే ఏ పైకి ఆరో మార్క్ పెట్టుకొని బికి ప్లస్ పెట్టుకోండి, తండ్రి కాబట్టి. తర్వాత ఏమి ఇచ్చాడు, మైనస్ అన్నాడు కాబట్టి మైనస్ పెట్టుకొని ఇలా ఆరో మార్క్ పెట్టుకుని ప్రతిదానికి ఇక్కడ చూడండి. ఇలా డేటా అంత ఉంటే మనం గుర్తుపడడం కష్టం అండి. ఇలా ఉంటే మనం అంటే తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి క్వశ్చన్స్ ని ఇలా రాసుకుంటే మంచిదే మన పేపర్ లో. ఎందుకంటే మనకి క్వశ్చన్ అనేది కొన్ని సందర్భంలో మనము ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ లో ఈ డేటా అనేది మొదటి క్వశ్చన్ కి మాత్రం ఉంటుందండి, తర్వాత క్వశ్చన్ ఉండదండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం ఏదైనా ఇక్కడ మనం డేటా మోడిఫికేషన్ చేయడానికి స్క్రీన్ లో చేయడానికి అవ్వదండి. కాబట్టి ఖచ్చితంగా పేపర్ మీద చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్ మీద చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్లస్ ఈక్వల్ ఇలా రాసుకోవాలన్నమాట. ఓకేనండి. అయితే రాసుకోవడం కూడా టైం వేస్ట్ అయిపోతుంది. ఇది రాయాల్సిన అవసరం లేదు. కానీ జనరల్ ప్రొసీజర్ కూడా మీకు చెప్పాలి కాబట్టి జనరల్ ప్రొసీజర్ చెప్తాను. తర్వాత ఎలిమినేషన్ కూడా చేద్దామండి. ప్లస్ అంటే రాసామంటే మైనస్ అంటే చూడండి. ఏ మైనస్ బి అనగా ఏ యొక్క తల్లి బి అండి. ఏ యొక్క తల్లి బి అంటే ఏ పైకి ఆరో మార్క్ పెట్టుకోండి. బికి ఏమొస్తుందండి, తల్లి కాబట్టి మైనస్ సింబల్ వస్తుందండి. నెక్స్ట్ ఏ క్రాస్ బి అంటే ఏ ఇంటూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఇలా ప్రతిదానికి రాయాలి. ఏ యొక్క సోదరుడు బి అండి. ఏ యొక్క సోదరుడు అనగానే మనకి పక్క ఆరో మార్క్ వస్తుంది. బి అనేది ఎవరంటే ప్లస్ అండి, సోదరుడు కాబట్టి. తర్వాత డివైడెడ్ బై అంటే ఏ యొక్క సోదరి బి అన్నాడండి. కాబట్టి ఇక్కడ కూడా మనకి సైడ్ ఆరో మార్క్ పెట్టుకోవచ్చు. బికి ఏమొస్తుందండి, మైనస్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ అట్ ది రేట్ ఆఫ్ బి అండి. ఎట్ ది రేట్ ఆఫ్ అనగానే మనకి ఏమొచ్చిందండి, ఏ యొక్క భార్య అన్నాడు కాబట్టి ఏకి బికి రిలేషన్స్ మనకి ఏమవుతుందండి, ఈ విధంగా డబుల్ ఆరో మార్క్ వస్తుందండి. ఇప్పుడు మాత్రము ఇప్పుడు వరకు చూడండి, ఇక్కడ వరకు ఉన్నన్ని కూడా జనరల్ రాలేదండి. ఏకి ఒక బికి మాత్రమే జనరల్ వచ్చిందండి. ఇక్కడ కూడా ఏ జనరల్ ఇవ్వలేదు. కానీ బి అనేది భార్య కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, ఏ భర్త అవుతాడండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ యొక్క భార్య బి అని అర్థం అనమాట. ఇక్కడ మాత్రమే ఏకి జెండర్ వచ్చిందండి. మిగిలిన ఏ సందర్భంలో కూడా ఏకి జెండర్ రాలేదు చూసుకోండి. నెక్స్ట్ ఏ డెల్టా బి అనగా ఏ యొక్క భర్త అన్నాడండి. డెల్టా అనగానే ఏమవుతుందండి, ఏ యొక్క భర్త అండి. ఏ యొక్క భర్త బి అంటే ఏమవుతుందండి, ఇది మైనస్ అవుతుందండి. నెక్స్ట్ ఏ డాలర్ అండి. ఇంక చూడండి ఇక్కడ ఏ డాలర్ బి అనగా ఏ యొక్క పుత్రుడు అండి. డాలర్ అనగానే ఏ యొక్క పుత్రుడు అంటే ఏకి కిందకు వస్తుంది అనమాట ఏరో మార్క్. ఏ యొక్క పుత్రుడు కూడా బి ప్లస్ అవుతుందండి. ఇక్కడ కూడా ఏ జనరల్ మనకు తెలియదండి. నెక్స్ట్ స్క్వేర్ ఇచ్చాడండి. ఏ స్క్వేర్ బి అనగా ఏ యొక్క పుత్రిక అండి. ఏ యొక్క పుత్రిక కాబట్టి ఇలా మనకి కిందకి పెట్టుకుంటారు. బికి ఏమొస్తుందని మైనస్ వస్తుందండి. ఇదంతా డేటా అనమాట. మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చాడు చూడండి, మొత్తం 8 ఇచ్చాడండి కోడ్లు. ఈ 8 కోడ్లు ఉపయోగించుకొని మనము ఈ ఆన్సర్ చేయవలసి ఉంటుందండి. అయితే 8 కోడ్లు కూడా మనకి ఇక్కడ ఉపయోగపడతాయండి. అయితే మనం జనరల్ ప్రొసీజర్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుందండి. ఒకసారి చూద్దాం జనరల్ ప్రొసీజర్ ప్రకారం మనం చేసినట్లయితే ఏమవుతుందో. ఇక్కడ మన ప్లేస్ సరిపోతుందా ఇది, ఎందుకంటే పైకి కిందకి వెళ్ళొచ్చు. రెడ్ కలర్ కాబట్టి కనిపిస్తుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, పి క్రాస్ క్యూ డివైడెడ్ బై ఎస్ ప్లస్ ఆర్ అట్ ది రేట్ ఆఫ్ టీ ఇంటూ జెడ్ లో పికి జెడ్ ఏమోగును అంటున్నాడు. పికి జెడ్ ఏమోగును, పికి జెడ్ కి రిలేషన్ మనకు కావాలి. పికి జెడ్ ఏమోగును అని అడిగాడండి. అంటే ఈ దీని నుంచి దీనికి రిలేషన్ మనకు కావాలండి. పి నుంచి జెడ్ కి ముందు పి నుంచి జెడ్ డైరెక్ట్ గా తెలియదు కాబట్టి పి నుంచి క్యూకి రిలేషన్ తెలుసుకోవాలి, క్యూ నుండి ఎస్ కి తెలుసుకోవాలి, ఎస్ నుండి ఆర్ కి తెలుసుకోవాలి, ఆర్ నుండి టీకి తెలుసుకోవాలి, టీ నుండి జెడ్ కి తెలుసుకోవాలండి. అప్పుడు మళ్ళీ రివర్స్ లో మనకి వెళ్ళినట్లయితే పి ఏమవుతుందో తెలుస్తుంది అనమాట. అంటే జెడ్ పికి జెడ్ ఏమవుతుందో మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు పి క్రాస్ క్యూ అండి. పి క్రాస్ అనగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ఏమొచ్చిందండి, ఇక్కడ బ్రదర్ అని అయిందండి. అంటే క్యూ ఏమవుతుంది, బ్రదర్ అవుతుందండి. ఇక్కడ చూడండి నేను రాస్తాను,
ఇది పి అండి. పికి క్యూ ఏమవుతాడండి? బ్రదర్ అవుతాడండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ డివైడెడ్ బై ఉందండి. క్యూ డివైడెడ్ బై ఎస్ అండి. డివైడెడ్ బై ఉంటే అర్థం ఏంటండి? సిస్టర్ అని అర్థం అనమాట. కాబట్టి క్యూకి ఏమవుతుంది? ఎస్ సిస్టర్ అవుతుందండి. ఎస్ సిస్టర్ కాబట్టి ఎస్ మైనస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏముందండి? ప్లస్ ఉందండి. ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఏ బికి తండ్రి అవుతాడండి. ప్లస్ ఉంది కాబట్టి తండ్రి అవుతుంది కాబట్టి పైకి ఇలా యారో మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఏముంటే అదే పెట్టుకుంటాండి. ఇలా యారో మార్క్ పెట్టుకోండి. తర్వాత ఏం లెటర్ ఉంది? టీ లెటర్ ఉంది కాబట్టి టీ ఆర్, ఎస్ తర్వాత ఆర్ అండి. ఆర్ లెటర్ వేసుకోండి. ఆర్కి ప్లస్ సింబల్ ఇచ్చేయండి. అట్ ది రేట్ ఆఫ్ చూడండి, అట్ ది రేట్ ఉన్నప్పుడు నేను భార్య భర్తలు అంటే వీళ్ళు భార్య భర్తలు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్ అయింది, ఆర్ తో టీ అండి. టీ అనేది భార్య అవుతుంది, ఆర్ అనేది భర్త అవుతుంది అనమాట. రెండు యారో మార్కులు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంటూ జెడ్ ఉందండి. ఇంటూ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ గా బ్రదర్ అనమాట. టీ యొక్క బ్రదర్ అండి. టీ యొక్క బ్రదర్ ఎవరండి? జెడ్ అనమాట. జెడ్. ఇప్పుడు మనకి ఏం కావాలి? పీకి జెడ్ కి రిలేషన్ కావాలంటే పి అనేవాడు ఈ జెడ్ కి, సరే పీకి జెడ్ ఏమవుతుంది కావాలి. జెడ్ ఓకేనండి. పీకి జెడ్ ఏమవుతుంది కావాలండి. వీరికి కావాలి రిలేషన్. అంటే ముందు వీళ్ళిద్దరు రిలేషన్ బ్రదర్స్ అండి. ఇది సిస్టర్ అనమాట. అంటే వీళ్ళు ఏమవుతారంటే ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు అని అర్థం. అన్నదమ్ములు అక్కచెల్లు. ఈ ముగ్గురు కూడా ఏంటంటే అన్నదమ్ములు అక్కచెల్లు అండి. ఈ ముగ్గురికి తండ్రి ఎవరండి? ఆర్ అండి. తండ్రికి భార్య అనమాట. అంటే ఏమవుతుందండి? తల్లి అవుతుందండి. ఈ పీక్యూఎస్ కి టీ అనేది తల్లి అవుతుందండి. తల్లి యొక్క అన్నదమ్ముడు అనమాట. తల్లి యొక్క అన్నదమ్ముడు మనకి ఏమవుతాడండి? మేనమామ అవుతుంది కాబట్టి మేనమామ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మేనమామ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆశ చేయొచ్చు అండి. ఈ విధంగా ఆశ చేయొచ్చు. అయితే మనం ఇదంతా చేసేసరికి మీకు ఆటోమేటిక్గా అర్థమైందండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు మినిమం నాకు తెలిసి ఒక 8-9 నిమిషాలు అయిందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత అయింది. మీరు ఒక్కరే కూర్చొని ఈ విధంగా చేసినట్లయితే మినిమం 2 మినిట్స్ కంటే తక్కువ తీసుకోదండి. 2 మినిట్స్ తీసుకుంటుంది అనమాట. అందుకే రీజనింగ్ లో ఇది కష్టమైన టాపిక్. చాలా మంది ఏం చేస్తారంటే బ్లడ్ రిలేషన్ లో ఈ కోడింగ్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే వదిలేస్తారండి చాలా మంది. అలా వదలకుండా మనం ఎలిమినేషన్ అప్లై చేద్దామండి. ఎలిమినేషన్ అనేది అప్లై చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారండి? ఇదంతా చదవకండి. ఇదంతా చదవకండి. అక్కడ ఏ సింబల్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి అంతే. ఇదంతా చదవకండి. ఈ పక్కన ఉన్న డేటా మనకు కూడా అవసరం లేదండి. అంత రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దానికి మనం రాయని అవసరం లేకుండా నేను చేస్తాను నేను. ఇప్పుడు పీకి జెడ్ ఏమవుతుందో కావాలండి. అంటే పీకి జెడ్ ఏమవుతుందంటే పి యొక్క మేలా ఫీమేల్ అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. దాన్ని జెడ్ మేలా ఫీమేలా తెలుసుకోవాలండి. మన ఫస్ట్ మ్యాటర్ ఏం చెప్పామంటే మేలు ఫిమేల్ కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేలు ఫిమేల్. ఇందులో మనం మేలు ఫిమేల్ మనం చూడండి ముందు. అంటే జెడ్ అనేది మేలా ఫిమేల్ కావాలి మనకి. జెడ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి. దానికి ముందు రిలేషన్ ఏముందండి? ఇంటూ ఉందండి. ఇంటూ ఉన్నప్పుడు చూడండి, ఇంటూ ఉన్నప్పుడు ఏ ఏ యొక్క బ్రదర్ బి అండి. అంటే జెడ్కి ఏమొస్తుందండి? ఖచ్చితంగా పాజిటివ్ సింబల్ వస్తుందండి. అంటే మగవాడు అని అర్థం అనమాట. మగవాడు కాబట్టి తల్లి అయ్యే అవకాశం లేదండి. మగవాడు కాబట్టి తల్లి అయ్యే అవకాశం లేదండి. భర్త అవుతుందండి. మేనమామ మగవాడు అండి. మేనల్లు కూడా మగవాడేనండి. ఓకేనండి. అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? అంటే ఒక ఆప్షన్ ఎలిమెంట్ అయిపోయింది చూడండి. అంత సింపుల్ గా ఆప్షన్ ఎలిమెంట్ అయిందో లేదండి? ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం చూడండి. నెక్స్ట్ మనకు పాయింట్ ఏంటండి? నెక్స్ట్ మనకు పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ తల్లి లేదా తండ్రి చూసుకోవచ్చు. కానీ జనరేషన్ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మేల్ ఫిమేల్ చూడండి. ఫస్ట్ ఏం చూస్తారండి? మేలా ఫిమేలా అని చూడండి. తర్వాత జనరేషన్ చూడండి. అంటే +1 జనరేషనా, +2 జనరేషనా, లేకపోతే -1 -2 అలా జనరేషన్ చూడండి. జనరేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు పి ఇంటూ క్యూ ఉందండి. పి ఇంటూ క్యూ ఇంటూ ఇంటూ ఎక్కడ ఉందో చూడండి. ఇంటూ ఉన్నప్పుడు ఏంటండి? ఏ యొక్క సోదరుడు అంటే 0 జనరేషన్ అండి. 0 ప్లస్ డివైడెడ్ బై ఉందనుకోండి. డివైడెడ్ బై అంటే సోదరి అంటే కూడా 0 జనరేషన్ అండి. ప్లస్ ఉందండి. ప్లస్ అంటే ఏంటంటే తండ్రి అండి. అంటే +1 జనరేషన్ అండి. +1 అండి. +1. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ప్లస్ చేసేయండి. అట్ ది రేట్ ఆఫ్ అంటే ఇక్కడ చూడండి. అట్ ది రేట్ ఆఫ్ అంటే భార్య భర్తలు అండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 0 జనరేషన్ అండి. నెక్స్ట్ ఇంటూ ఉందండి. ఇంటూ ఉంటే చూడండి ఇక్కడ ఉంది ఇంటూ. ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. ఇంటూ అంటే బ్రదర్ అండి. ఇది కూడా 0 జనరేషన్ అండి. 0 అనమాట. 0+0+0+0 ఇక్కడ +1 ఉందండి. అంటే రివర్స్ అంటే మొత్తం రిజల్ట్ ఏమవుతుంది? 1 అవుతుందండి. రిజల్ట్ ఏమవుతుందండి? 1 అవుతుందండి. మనకి భర్త అనగానే మనకి ఏంటంటే 0 జనరేషన్ అండి. మేనల్డ్ అనగానే -1 అవుతుందండి. ఎందుకంటే మనకి మేనల్డ్ ఎవరు అవుతారండి? మనకి అత్త కొడుకులు అవుతారండి. కాబట్టి వీడు -1. నెక్స్ట్ అంటే -1 ఎవరి దృష్ట్యా -1 అవుతారండి? మన దృష్ట్యా -1 అవుతారండి. మనం ఇప్పుడు ఎవరంటే మనం ఎవరు ఇక్కడ పి అని అర్థం.
ఓకేనండి. మనము మన తల్లి ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకున్నాం. మన తల్లి అనగానే +1 జనరేషన్ అండి. మన కొడుకు అనగానే -1 జనరేషన్ అండి. మన కొడుకు, మన మేనల్లుడు, మేనకోడలు అందరూ కూడా ఏంటంటే మన కింద ఉంటారు. అంటే మనకంటే చిన్న జనరేషన్ అనమాట. ఇప్పుడు మన మేనల్లుడు ఏమవుతాడు? మన సిస్టర్ యొక్క కొడుకు అవ్వచ్చు. మన సిస్టర్ అనేది సేమ్ జనరేషన్ అండి. కానీ వాళ్ళ కొడుకు కాబట్టి -1 జనరేషన్ అనమాట. ఇది 0 అండి, -1 అండి. ఇదేమవుతుందండి +1 అవుతుంది మేనమామ. మనం పై జనరేషన్ అండి. కాబట్టి చూసుకోండి ఇది. మేనమామ ఎవరు ఉంటారండి? పై జనరేషన్. అయితే ఇక్కడ మీరు చాలా మంది అనుకుంటారు కదా మేనమామ ఇక్కడ రాయలేదు అనుకుంటారండి. మేనమామ ఎవరండి? ఫాదరు మదర్ యొక్క సిస్టర్ బ్రదర్ అనమాట. మేనత్త మేనమామ అందరూ కూడా ఏంటంటే సిస్టర్ బ్రదర్ అవుతారండి. కాబట్టి వీళ్ళందరూ ఎవరి జనరేషన్ అంటే మనకన్నా పై జనరేషన్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. పై జనరేషన్ కాబట్టి +1 అనమాట. +1 అనగానే ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చిందండి? +1 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా +1 ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి. ఎలిమినేషన్ బాగుందా లేదండి? మనము ఇప్పుడు మీకు ఈ ఎలిమినేషన్ మీకు అర్థమైనట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇదే విధంగా ఎలిమినేషన్ చేద్దామండి. ఇక్కడ రాసుకున్నదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ డయాగ్రామ్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ప్లస్ మైనస్ అనేది మీకు కరెక్ట్ గా తెలిస్తే చాలు నీట్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇందులోనే మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సేమ్ డేటా అండి. m²n డివైడెడ్ బై p డెల్టా q $r లో r కి m ఏమవుతుందని అడుగుతున్నాడండి. r కి m ఏమవుతుందని అన్నాడండి. మనకి రిలేషన్ చూడండి. ఇక్కడ మనకి a ప్లస్ బి అనగానే ఏ నుండి స్టార్ట్ అవుతుందండి. ఏ నుండి స్టార్ట్ అవుతుంది. ఏకి జనరల్ రాలే. ఇక్కడ మనకు ముందు క్వశ్చన్ చూడండి. ఏకి ఎక్కడ జనరల్ వచ్చిందండి? రాలేదండి. ఎక్కడ వచ్చిందండి? @ వచ్చినప్పుడు వచ్చిందండి జనరల్. నెక్స్ట్ డెల్టా వచ్చినప్పుడు జనరల్ వచ్చిందండి. మిగిలిన సందర్భంలో జెండర్ అనేది లేదండి. ఏకి జెండర్ లేదు. గుర్తుపెట్టుకుని మన ఆప్షన్ తో ఎలిమినేట్ చేస్తున్నామండి. ఎం యొక్క ముందు మనం ఏం తెలుసుకోవాలి? ఆర్ కి ఎం ఏమవుతుంది కాబట్టి ఎం యొక్క రిలేషన్ అంటే ఎం యొక్క జెండర్ తెలుసుకోవాలి. ఆర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎం అనేది ఆడ మగ తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ తాత అంటే చూడండి మగవాడండి, అమ్మమ్మ అంటే ఆడవారండి. తాత అమ్మమ్మ ఏదైనా అవ్వచ్చు అన్నాడండి. అంటే ఏదైనా అవ్వచ్చు అంటే ఇక్కడ జెండర్ తెలియకపోతే రిలేషన్ అనమాట. జెండర్ తెలియకపోతే అయితే ఇప్పుడు ఎం యొక్క జెండర్ తెలుస్తుందా అని చూడండి. ఎం డెల్టా ఇక్కడ ఎం స్క్వేర్ అని కాబట్టి ఏ స్క్వేర్ బి అనగా నేను చూడండి ఏ యొక్క పుత్రిక బి అండి. ఏ అనేది ఇక్కడ మగ అని తెలియదు, ఆడ అని తెలియదండి. ఏ అనేది మగ అని తెలియదు, ఆడ అని తెలియదండి. కాబట్టి రెండింటిలో ఏది తెలియదు కాబట్టి మనకి ఆన్సర్ ఏదయ్యే అవకాశం ఉందంటే తెలియని అవసరం. అంటే తాత అమ్మమ్మ మనకి తాత అవ్వచ్చు లేదా అమ్మమ్మ అవ్వచ్చు అండి. తాత అంటే ప్లస్ అవుతుంది, అమ్మమ్మ అంటే మైనస్ అవుతుంది. అక్కడ ఏదో ఒకటి అంటే అది ప్లస్ మైనస్ తెలియలేదు అనుకోండి. అప్పుడు మనం ఆన్సర్ ఏ విధంగా తీసుకుంటామంటే తాత అమ్మమ్మగా తీసుకుంటామండి. ఇక్కడ కూడా ఎం కి ప్లస్ తెలియదు, మైనస్ తెలియదండి. ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. అర్థమైంది అనుకుంటా. చూడండి ఎంత సింపుల్ గా ఆన్సర్ చేసాము. ఎలిమినేషన్ మెథడ్ అంటే దానివల్ల బెనిఫిట్ ఇదేనండి. ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసి చూద్దామండి. డయాగ్రామ్ వేసాం అనుకోండి. ఎం స్క్వేర్ ఎన్ అండి. ఎం స్క్వేర్ ఎన్ ఉంది అనుకోండి. ఎం స్క్వేర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఏ యొక్క పుత్రిక బి అండి. అంటే ఎం యొక్క పుత్రిక ఎన్ అండి. అంటే కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మిడిల్ నుండి రాస్తాను చూడండి. ఎం యొక్క పుత్రిక ఎన్ అండి. కాబట్టి ఎన్ పుత్రిక కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఎం యొక్క రిలేషన్ తెలియదు కాబట్టి అంటే ఇక్కడ జెండర్ తెలియదు కాబట్టి నేను ఏం పెట్టుకోలేదండి. నెక్స్ట్ ఏమంటే డివైడెడ్ బై పి అండి. డివైడెడ్ బై ఉన్నప్పుడు ఏమొచ్చిందండి ఏ యొక్క సోదరి బి అండి. అంటే ఎన్ యొక్క సోదరి ఏమవుతుందండి పి అవుతుందండి. సోదరి కాబట్టి ఏమవుతుంది మైనస్ సింబల్ పెట్టుకోండి. డెల్టా డెల్టా ఉంటే ఏంటంటే ఏ డెల్టా బి అనగానే ఏ యొక్క భర్త బి అండి. అంటే ఈ పి యొక్క భర్త అండి. పి యొక్క భర్త ఎవరు అవుతారండి? క్యూ అవుతుందండి. పి యొక్క భర్త ఏమవుతుందండి? క్యూ అవుతుందండి. నెక్స్ట్ ఇంకేముందండి? డాలర్ సింబల్ ఉందండి. డాలర్ సింబల్ చూడండి ఏ బి అండి. ఏ బికి ఏ యొక్క పుత్రుడు బి అండి. అంటే దీని యొక్క పుత్రుడు ఏమవుతుందంటే ఆర్ అవుతుందండి. క్యూ యొక్క పుత్రుడు ఏమవుతుందంటే ఆర్ అవుతుందండి. ఇక్కడ మనకి ఇది భర్త కాబట్టి ప్లస్ అండి. ఈవిడ పుత్రుడు కాబట్టి ప్లస్ అండి. ఇప్పుడు ఏమడిగాడు చూడండి ఆర్ కి ఎం ఏమవుతుందండి. జనరేషన్ చూడండి ఇది ఒక జనరేషన్ అండి. ఇక్కడ చూడండి స్టెప్స్ అనమాట. మనకి ఫ్లోర్స్ లెక్కేసుకుంటారు అనుకోండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండి. అంటే ఖచ్చితంగా అమ్మమ్మ తాతయ్యలు అవ్వాలండి. అవునా కదండి. అమ్మమ్మ తాతయ్యలో మనకి అవకాశం అండి. సెకండ్ జనరేషన్ వచ్చిందంటే అమ్మమ్మ తాతయ్యలు ఉంటారండి. లేదా నాన్నమ్మ తాత, అమ్మమ్మ తాత లేదా నాన్నమ్మ తాత ఆ రిలేషన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి ఎం యొక్క జెండర్ తెలియదు కాబట్టి వెంటనే ఆన్సర్ పెట్టవచ్చు. ఒకసారి రిలేషన్ మనం చూద్దామండి. ఇక్కడ చూడండి ఆర్ యొక్క తండ్రి అండి. పి ఎవరు అవుతారంటే తల్లి అవుతుందండి. తల్లి యొక్క సిస్టర్ అంటే పినతల్లి అవుతుందండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏమవుతారు అక్క చెల్లెలు కాబట్టి అక్క చెల్లి యొక్క తండ్రి లేదా తల్లి అవ్వచ్చు. ఇక్కడ ఎం అనేది తండ్రి లేదా తల్లి అవ్వచ్చండి.
కాబట్టి ఇప్పుడు మనకి అమ్మ తాలుగా తల్లి లేదా తండ్రి ఏమవుతాడండి? అమ్మమ్మని అవ్వచ్చు, తాతను అవ్వచ్చు అండి. కాబట్టి అమ్మమ్మ, తాత కరెక్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ మనం వేసామంటే ఎయ్యకుండానే మన ఆన్సర్ గుర్తుపెట్టామండి. కొంతమంది కోసము ఇంకా మనకేంటంటే ఆల్రెడీ కొంతవరకు బ్లడ్ రిలేషన్ సంబంధించి నేర్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వేరే కొత్త మెథడ్ నేర్చుకోవడానికి ఇష్టపడరండి. వాళ్ళ కోసం నేను డయాగ్రామ్ వేస్తున్నాను. ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారో వాళ్ళైతే 100% ఈ విధంగా మీరు ఆప్షన్ త్రూ చేయడానికి ప్రయత్నించండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఆప్షన్ త్రూ గుర్తుపడితే మనం టైం సేవ్ చేసుకోగలమండి. లేకపోతే టైం అనేది మిగిల్చుకోలేము. మన అర్థమెటిక్‌లో కూడాను ఇలా ఆప్షన్ త్రూ చేయడం అనేది మనం హైలైట్ అయిందండి. మిగిలిన యూట్యూబ్ ఛానెల్ల కంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎక్కువ మంది మనం కోర్సెస్ పర్చేజ్ చేస్తారంటే దానికి కారణం ఏంటంటే, మనం చెప్పే మెథడ్స్ అనమాట ఇవి. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే ఏ విధంగా మనం కాలిక్యులేషన్ చేయాలి? ఏ విధంగా ఆప్షన్ త్రూ మన ఆన్సర్‌ని గుర్తుపట్టాలి? ఎక్కువ మార్క్స్ ఎలా తీసుకురావాలి? టైం ఎలా సేవ్ చేసుకోవాలి? అన్ని టెక్నిక్స్ అని మనకు చెప్పడం జరుగుతుందండి. మిగిలిన ఏ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అటువంటి టెక్నిక్స్ అనేది చెప్పట్లేదండి. మన యూట్యూబ్ ఛానెల్ ఉంటున్నాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ 2000 ఉన్నప్పటికి కూడాను మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారండి. 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. ఎవరో ఇప్పటికి నమ్మరు మీరెవరును. 2000 మంది సబ్స్క్రైబర్స్ అండి. సుమారుగా 1000 మంది పైన మన వీడియోస్ కొన్నారన్నారు. కొని వీడియోస్ చూస్తున్నారండి. అంటే మన వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా అందులో సగం కంటే ఎక్కువ మంది మన వీడియోస్ పర్చేజ్ చేస్తున్నారు. చూసిన వెంటనే పర్చేజ్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న కంటెంట్ అనేది ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకేనండి. మనం ఎలిమినేషన్ మెథడ్ అనేది హైలైట్ అనమాట ఎక్కడైనా. అర్థమెటిక్ లో కానీ, రీజనింగ్ లో కానీ ఎలిమినేషన్ మెథడ్ అనేది హైలైట్ అండి. మనం సిలోలజీని చెప్పామంటే అన్నిటికంటే కష్టమైన టాపిక్ అని చాలా మంది ఫీల్ అయ్యారు. మనకు కావాలంటే ఒకసారి చూడండి, రీజనింగ్ బై గణేష్ సార్ అని కొట్టండి వీడియోస్, లేదా సిలోలజం బై గణేష్ సార్. మీకు ఏ టాపిక్ కావాలనుకుంటే ఆ టాపిక్ బై గణేష్ సార్ అని కొట్టండి. అయితే మీకు ఖచ్చితంగా, లేదా గణేష్ స్టడీ సెంటర్ అని కానీ కొట్టినట్లయితే మీకు అందులో ఏమైనా ఫ్రీ వీడియోస్ ఉన్నట్లయితే మీకు కనిపిస్తాయండి. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది అనమాట. అంటే మనము చేసే 2 మెథడ్లు మీకు తేడా తెలుస్తుందండి. ఓకేనండి. మీరు ఒక పొరపాటున మర్చిపోతారని అనిపించినా సరే ఏం చేస్తారంటే, మొత్తం మనం చెప్పే ప్రాసెస్ అంతా కూడా ఒక క్వెషన్‌కైనా పూర్తి డేటా రాసుకోండి. మీకు నచ్చిన భాషలోన ఏ విధంగా మనం ఎలిమినేషన్ చేస్తున్నాము అనేది పూర్తి నోట్స్ ఒక దగ్గర రాసుకోండి. ఒకే ఒక క్వెషన్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఎక్కడైతే మన క్వెషన్స్ డిఫికల్టీ లెవెల్స్ వస్తున్నాయో అక్కడ మనం ఏ పాయింట్ అయితే మిస్ అయ్యామో, మొదటి క్వెషన్‌కి ఏ పాయింట్ అయితే రాయలేదో ఆ ఒక్క పాయింట్ రాసుకుంటే సరిపోతుందనమాట. ఆ విధంగా రాసుకోండి. మీ నోట్స్ మీకు అర్థమైతే చాలండి. మీ ఎదుటి వాళ్ళకి, మీ బాబులకి, మీ పిల్లలకి, మీ అన్నదమ్ములకి, మీ అక్కచెల్లెలకి, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికి అర్థం అవ్వకపోయినా పర్వాలేదు. మీకు అర్థమైనట్లుగా రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్వెషన్ నంబర్ 3 అండి. క్వెషన్ నంబర్ 3 ఏమిచ్చాడండి? $T ఇంటూ ఎఫ్ డివైడెడ్ బై బి లో ఎల్ కి బి ఏమవుతుంది అన్నాడండి. ఎలిమినేషన్ చేద్దాం చూడండి. ఎల్ కి బి అంటే బి యొక్క జనరల్ కావాలండి. బి యొక్క జనరల్ కావాలంటే బి ముందు సింబల్ ఏముందండి? డివైడెడ్ బై ఉందండి. డివైడెడ్ బై అనగానే చూడండి, ఏ డివైడెడ్ బై బి అనగా ఏ యొక్క సోదరి బి అండి. ఏ యొక్క సోదరి అంటే ఖచ్చితంగా బి ఏమవుతుందండి ఇక్కడ? అంటే రెండో పర్సన్ ఎవరు అవుతారు? నెగిటివ్ అవుతుంది కాబట్టి అమ్మాయి అవుతుందండి. అమ్మాయి అవుతుందంటే చూడండి, ఇక్కడ పుత్రుడు అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. పుత్రిక ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. సోదరుడు ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. ఓకేనండి. కాబట్టి మనకి ఆన్సర్ అంటే ఈ రెండు కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇదే అయ్యే అవకాశం ఉందండి. ఇక్కడ ఏది కాదు ఉంది కాబట్టి చెక్ చేసుకుంటే మంచిదండి. మీకు మాక్సిమం ఎక్కువ ఆప్షన్‌లో ఏది కాదని ఆప్షన్ ఉండదండి. మీకేం భయపడాల్సిన పని లేదు. చాలా తక్కువ కేస్‌లో ఉంటది. కాబట్టి మనకు చూడండి ఇక్కడ సింపుల్‌గా మన ఆన్సర్ గుర్తుపట్టగలిగామండి. ఒకసారి మనం డయాగ్రామ్ ఏసేద్దాము. డయాగ్రామ్ ఏసేస్తే మనకి ఏది కాదా లేకపోతే పుత్రిక తెలిసిపోతుందన్నమాట. ఓకేనండి. ఏది కాదు ఉందనేసి మీరు ఎలిమినేషన్ చేయడం మానేయొద్దండి. ఎలిమినేషన్ చేయనీకి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు పర్వాలేదండి. కొన్ని సందర్భంలో డీకోడింగ్ అంటే కోడింగ్స్ ఇస్తాడన్నమాట. మళ్ళీ అది డీకోడింగ్ చేయవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ 2 చేయాల్సిన అవసరం లేదు అని మీకు తెలిసిపోతుందండి. అంటే టైం మీకు సేవ్ అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి క్వెషన్‌కి ఎలిమినేషన్ ముందు అప్లై చేయండి. తర్వాత క్వెషన్ ఆన్సర్ చేయండి. ఎలిమినేషన్ అప్లై చేయండి. తర్వాత మీరు క్వెషన్‌కి ఆన్సర్ అనేది వెతకడానికి ప్రయత్నించండి. అదే వేరే మెథడ్ అయినా మీరు చేయండి గానీ, ఎలిమినేషన్ మాత్రం మర్చిపోవద్దండి. ఎలిమినేషన్ ముందు చేయాల్సిందే. ఓకేనండి. మీరు కాంపిటీషన్‌లో ఉండాలి అంటే మాత్రం ఎలిమినేషన్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం చేద్దాం చూడండి. $T అండి. ఇక్కడ డాలర్ ఇచ్చాడండి. ఏ యొక్క పుత్రుడు బి కాబట్టి ఎల్ యొక్క పుత్రుడు టీ అవుతుందండి. సెంటర్ నుండి యేసుకొని ఎప్పుడు కూడాను ఎల్ యొక్క పుత్రుడు కాబట్టి ఈ విధంగా యారో మార్క్ పెట్టుకొని పుత్రుడు అని ప్లస్ సింబల్ యేసుకోండి. ఎల్ యొక్క పుత్రుడు అండి. టీ ఇంటూ ఎఫ్ అండి. ఇంటూ ఉంటే మనం ఏమొస్తుందని చెప్పానండి. ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి అనగా ఏ యొక్క సోదరుడు బి అండి. అంటే ఈ టీ యొక్క సోదరుడు ఏమవుతాడంటే ఎఫ్ అవుతాడండి. డివైడెడ్ బై ఉంటే ఏంటంటే పుత్రిక అండి. అంటే సరే సోదరుడు సారీ. ఏ డివైడెడ్ బై బి అనగా ఏ యొక్క సోదరి అండి. సోదరి కాబట్టి ఎఫ్ యొక్క ప్లస్ ఇది.
ఎఫ్ యొక్క సోదరు ఎవరండి? బి అండి. ఎఫ్ యొక్క సోదరు ఎవరండి? బి అండి. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కూడా జీరో ఏజ్ గ్రూప్ అండి. అంటే ఒకే గ్రూప్ అండి. ఈ యొక్క అన్నదమ్ముడు ఎఫ్ అండి. అన్న నవ్వచ్చు, తమ్ముడే నవ్వచ్చు. ఎఫ్ యొక్క సిస్టర్ అనమాట. అంటే కి ఎఫ్ కి ఎవరు అవుతుంది సిస్టర్? బి అవుతుందండి. వీళ్ళు ముగ్గురికి ఈ ఎల్ ఏమవుతుందండి? ఎల్ ఏమో ఫాదర్ అవ్వచ్చు, మదర్ అని అవ్వచ్చు. ఇప్పుడు మనకేమో ఎల్ కి బి ఏమవుతున్నాడు? ఎల్ యొక్క కొడుకుడు, ఎల్ యొక్క కొడుకు, ఎల్ యొక్క కూతురు అండి. వీళ్ళందరూ కూడా ఒకటే అన్నదమ్ములు అనమాట. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. కాబట్టి ఎల్ కి ఇది తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. దీనికి రిలేషన్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. ప్లస్ అని అవ్వచ్చు, మైనస్ అని అవ్వచ్చు. తల్లికైనా కూతురు అవుతుంది, తండ్రికైనా కూతురు అవుతుంది. కాబట్టి పుత్రిక ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. మనం చూడండి ఆప్షన్ త్రూ ఎలిమినేషన్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది. ఆప్షన్ త్రూ ఎలిమినేట్ చేసినప్పుడు ఏం చేసామంటే ఒక్క డివైడెడ్ రిలేషన్ మాత్రం చూసామండి, ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ ఇచ్చిన మొత్తం 8 కోడింగ్లు కూడా మనం ఉపయోగించలేదండి. ఒక్క డివైడెడ్ బై కోడింగ్ మాత్రం ఉపయోగించామంటే ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనండి. మెథడ్స్ బాగా నచ్చేయలేదండి. ఇది మనం చేసే విధానం అనమాట. ఓకేనండి. మనము రీజనింగ్ విషయంలో మాత్రము చాలా తక్కువ క్వశ్చన్ చెప్తున్నామండి. అర్థమెటిక్ లాగా విపరీతమైన క్వశ్చన్ చెప్పట్లేదు. అర్థమెటిక్ అయితే ఒక టాపిక్ సంబంధించి 300, 400 క్వశ్చన్ డిస్కస్ చేస్తామండి. కానీ రీజనింగ్ లో నేను అన్ని చేయట్లేదు. ఎందుకంటే మనం చెప్పే టెక్నిక్స్ అనేవి చాలా చాలా అడ్వాన్స్ ఉన్నాయండి. అవి కూడాను మీరు తక్కువ టైంలో ఆన్సర్ చేయడానికి అనుగుణంగా ఉన్నాయండి. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వండి పర్వాలేదు. ఆ మెటీరియల్ ప్రిపేర్ అవుతూ దానికి సంబంధించిన ఏవైనా క్వశ్చన్స్ మీకు డౌట్ ఉన్నట్లయితే మన డౌట్స్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్ గ్రూప్ లో మీరు పెట్టినట్లయితే మన స్టూడెంట్స్ ఎవరైనా సరే దానికి తెలిస్తే ఆన్సర్ చేస్తారు. లేకపోతే నేనైనా ఆన్సర్ చేస్తానండి. ఓకేనండి. ఆ విధంగా కోడింగ్ ద్వారాను, కోడింగ్ లేకుండాను రెండింటి ద్వారా ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తప్పేం లేదండి. ఎక్కువ శాతం కోడింగ్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కోడింగ్ ద్వారా ఆన్సర్ పెట్టినప్పుడు ఎవరైతే మీకు ఆన్సర్ రిప్లై ఇచ్చారో వాళ్ళకి మీరు కాల్ చేసి మీరు ఆన్సర్‌ని తెలుసుకోండి. ఏ విధంగా చేశారు బ్రదర్ అనేసి, లేదా ఏ విధంగా చేశారు సిస్టర్ అనేసి తెలుసుకోండి. తెలుసుకొని ఆ విధంగా మీ అందరి డిస్కషన్ అనేది పెంచుకుంటూ కొన్ని క్వెషన్స్ ఎక్స్‌ట్రాగా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏంటంటే మీకు అందులో ఏమైనా క్వెషన్స్ బాగా డౌట్ ఎక్కువున్నాయి అనుకోండి. లేకపోతే చెప్పని మోడల్స్ ఏమైనా కనిపించాయి అనుకోండి. కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరేం చేస్తారంటే నా పర్సనల్‌లో గాని లేకపోతే మన డౌట్స్ గ్రూప్‌లో గాని ఈ క్వెషన్ అనేది నెక్స్ట్ వీడియో రూపంలో చేయండి సార్ అనేసి మనకు పెట్టండి. మొత్తం ఒక 10 క్వెషన్లు లేదా 5 క్వెషన్లు అయిన తర్వాత అన్ని క్వెషన్లు కలిపి మనం వీడియో రూపంలో చేద్దామండి. ఓకేనండి. పలానా మోడల్ మిస్ అయిపోయింది సార్. పలానా ఇది క్వెషన్ ఎలా విధంగా చేయాలో అర్థం కావట్లేదు. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం పెట్టండి. నీట్‌గా ఫోటో తీసి పెట్టండి. మీరు వంకర టింకరగా పెట్టొద్దండి. మనం చూడండి మన వీడియోలో ఏ విధంగా అయితే క్వెషన్ ఆన్సర్ ఎలా ఆప్షన్స్ ఎలా కనిపిస్తున్నాయో ఆ విధంగా ఆప్షన్ ఇచ్చినప్పుడు నీట్‌గా క్రాప్ చేసి పెట్టండి. అదే క్రాప్ ఇమేజ్‌ని నేను వీడియోలో సెట్ చేసి పెట్టగలనండి. లేకపోతే మీరు ఇచ్చిన క్వెషన్‌ని నేను టైప్ చేయవలసి ఉంటుంది. ఆ టైప్ దగ్గర మన టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా నాకు సహకరించండి. ఓకేనండి. మనం రీజనింగ్‌లో ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాము. తప్పేం లేదండి. అయితే చాలా మంది సార్ మీరు వీడియోస్ బాగా కాపీ చేశారు చెప్పలేదంటే, మన ఆరోగ్యం మనకు సహకరించట్లేదండి. మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, తొందరగా అయిపోతే నాకు బెస్ట్ అండి. ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. దానివల్ల మనకి మనీ ఎక్కువొస్తుంది నాకు. కానీ ఈ ఒక్కసారి నేను ఈ వీడియో చేసిన తర్వాత, ఈ వీడియో అనేది మీకు మినిమమ్ 3, 4 సంవత్సరాల వరకు చూయేస్తుందండి. అంటే ఇప్పుడు నేను తొందరపడి చేస్తాననుకోండి. 3, 4 సంవత్సరాల వరకును ఆ వీడియో పని చేయకపోతే మళ్ళీ నేను చేయవలసి ఉంటుందండి ఒకటి. నెక్స్ట్ మీకు మంచి కంటెంట్ ఇవ్వకపోతే నేను మీకు మోసం చేసినట్టు అవుతానండి. మీరు ఎన్ని అనుకోండి, సార్ డబ్బులు తీసుకున్నారు గానీ క్లాసెస్ చేయట్లేదని చాలా మంది ఫోన్ చేసి అడుగుతుంటారండి. అయితే నాకు ఫోన్ చేసేవాళ్ళు కూడా 1 ఆర్ 2 మెంబర్సేనండి. ఎక్కువ ఫోన్ చేయరు నాకు. ఎందుకంటే నా పరిస్థితులు ఒకసారి నాకు కాల్ చేసిన తర్వాత రెండోసారి నాకు ఆళ్ళు కాల్ చేయట్లేదు. సార్ ఎందుకు సార్ మీ వీడియో లేట్ అయిపోతున్నాయి అని అనట్లేదు. సార్ నాకు ఎగ్జామ్ తొందరగా అయిపోతున్నాయి. తొందరగా డేట్స్ వచ్చేస్తున్నాయి. తొందర చేయండి అని ఒకసారి కాల్ చేసి రెండోసారి నాకు చేయట్లేదండి. ఒకటి ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు రిపీటెడ్‌గా కాల్ చేస్తుంటారు. రిపీటెడ్‌గా మెసేజ్ చేస్తుంటారు. వాళ్ళందరూ నేను చెప్పింది ఒకటే. ఈరోజు మనం తొందర పడితే మన తొందరలాగే క్లాసులు అవుతాయండి. ఎందుకంటే నేను 2 రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను ఇప్పుడు. తొందరగా అయిపోవాలి కాబట్టి ఒక రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంతే. మీకు ఏదైతే సింపుల్‌గా అర్థమవుతుందో అది చెప్పేసి అయిపోయింది ఇంకా. ఆ! దాన్ని రెండో రకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని షార్ట్ కట్ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఆప్షన్ త్రూ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆప్షన్ త్రూ చెప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏంటంటే దాని గురించి ఫుల్ డేటా మనం గ్యాదర్ చేయాలి. ఏదో నేను ఆప్షన్ త్రూ ఇప్పుడు చెప్పేసాను అనుకోండి. ఇది చెప్పేస్తే ఈ క్వెషన్ నెక్స్ట్ క్వెషన్‌కి నేను చెప్పే మెథడ్ అనేది అప్లైబుల్ అవ్వలేదనుకోండి. అప్పుడు పరిస్థితి ఏంటండి? మనం డీసమ్ చెప్పామండి. డీసమ్‌లో లోటుపాట్లు చెప్పాము. అంటే ఏ క్వెషన్‌కి ఉపయోగించాలి, ఏ క్వెషన్‌కి ఉపయోగించకూడదు అని చెప్పామండి. ఇప్పుడు మనం ప్రతి క్వెషన్‌కి ఉపయోగించినా ఉపయోగం వస్తుందండి.
ఎక్కడైనా సరే మనకు నెగిటివ్ ఉందండి అందులోన. 9తో మనం 9 ఉంటే మనం డివిజన్ చేయట్లేదు. అది ఒకటే నెగిటివ్ మనకి. మిగిలిన ఎన్ని సందర్భంలో మనం డీసమ్ ఉపయోగిస్తున్నామండి. ఉపయోగిస్తున్నాం లేదా? అంటే అందులో ప్లస్ తెలియాలి, మైనస్ తెలియాలండి. అలాగే మనం ఇప్పుడు చెప్తున్న టెక్నిక్ కూడాను మనకు ప్లస్ తెలియాలి, మైనస్ తెలియాలండి. మీరు ఇంకా కావాలంటే చూసుకోవచ్చండి. ఈ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ని మనం చెప్పే ఎలిమినేషన్ మెథడ్ మన ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉందండి. కావాలంటే మిగిలిన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చెక్ చేసి చూడండి. ఇంకేదైనా ఉన్నాయేమో అనేసి. మనము ఈ ఎలిమినేషన్ మనం తయారు చేస్తున్నామంటే దాని కింద ఎంత వర్క్ చేస్తామో అది ఆలోచించండి మీరు. కాబట్టి మీరు తొందరగా అయిపోవాలని మాత్రం ఇప్పుడు ఆలోచించొద్దండి. మనం ప్రతి వీడియో చేద్దాం. ఖచ్చితంగా మీ ఎగ్జామ్ అయ్యే లోపల పొరపాటున ఎగ్జామ్ డేట్స్ మనకు తొందరగా అయిపోయి అనుకోండి, ఇచ్చారు అనుకోండి, అప్పుడు నేను ఆలోచించుకుంటా అంటే ఆ టెక్నిక్స్ తర్వాత పడదాం. ఎంతవరకు నాకు వచ్చో, ఎంతవరకు మంచి టెక్నిక్స్ నాకు గుర్తున్నాయో అన్ని టెక్నిక్స్ మాత్రమే నేను వీడియో రూపంలో చేస్తానండి. అవసరమైతే మనము తర్వాత చేద్దాం. ఓకేనండి. అవసరమైతే మనం ఏం చేద్దామంటే తర్వాత చేద్దాం. కానీ అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మాత్రం నేను లేట్ అయినా సరే మీరు ఫీల్ అవ్వద్దండి. ఎన్ని వీడియోస్ అయ్యో అన్ని వీడియోస్ రిపీట్ గా చూడండి. ఒక టాపిక్ మీ బ్లడ్ రిలేషన్ టాపిక్ ఈవేళ మీరు చేశారంటే మళ్ళీ ఎగ్జామ్ డేట్ వరకు కూడాను ఆ బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఏది కూడా మీరు తప్పు చేయకూడదండి. ఆ విధంగా ప్రాక్టీస్ పెంచాలండి. మన వీడియోలో నేను ఏం చేస్తానంటే 10 క్వశ్చన్లే చెప్తానండి. మీరు 20-30 క్వశ్చన్లు ఇంటికి ప్రాక్టీస్ చేయండి. ఏం చేయరా? మీకు జాబ్ వద్దా? నేను చెప్పిన క్వశ్చన్లే మీకు ఎగ్జామ్‌లో వస్తాయండి? రావు కదా! కాబట్టి ఖచ్చితంగా మీరేం చేస్తారంటే, నేను క్లాసెస్ లేట్ అవుతున్నాను మాత్రం ఫీల్ అవ్వద్దు. వీలున్నంత వరకు నేను త్వరగా చేయడానికే ప్రయత్నిస్తానండి. నాకు ఈ ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ఆహ్, ఈ డీకోడింగ్ మనం చేసేటప్పుడు మనకు కొద్దిగా కొన్ని ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అవుతున్నాయి. కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వట్లేదని దాని గురించి ఆలోచనలు ఎక్కువ ఉండిపోయానండి నేను. దీనికోసం నేను 15 డేస్ వర్క్ చేశానండి. +1, +2 జనరేషన్ అవన్నీ మనం ఏంటంటే వర్కౌట్ చేసిన తర్వాత చెప్పే రిజల్ట్ అనేది చాలా సింపుల్‌గా ఉంటదండి. ఆ వర్కౌట్ చేసినప్పుడు ఐడియా రావడానికి కొంత టైం పట్టేసిందండి. ఓకేనండి. కాబట్టి మనం వీలున్నంత వరకు మంచి మెథడ్‌లో చేద్దాం కాబట్టి మీరంతా నాకు సహకరించండి. సహకరించి మీకేమైనా మంచి మెథడ్‌లు తెలిసినట్లయితే నాకు ఫోను చేసి చెప్పండి, తప్పేం లేదు. నేను ఆల్రెడీ స్వీకరిస్తున్నానండి. కావాలంటే కొన్ని వీడియోలు చేయండి. పలానా విద్యార్థి చెప్పడం వల్ల మనం ఇలా చేశాము అని చెప్పడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు 2, 3 ట్రిక్‌లు కూడాను వేరే స్టూడెంట్స్ నాకు చెప్పడం జరిగింది. ఆ! ఆ టెక్నిక్స్ కూడాను మన పలానా విద్యార్థి చెప్పాడు. దానివల్ల మనం ఇంత సింపుల్ టెక్నిక్ నేర్చుకున్నామని చెప్పడం జరిగింది కాబట్టి, అలాగే మీ పేరుతోనే నేను అనౌన్స్ చేస్తాను. తప్పేం లేదండి. మనం అందరం స్టూడెంట్స్ అనుకుందాం. నేర్చుకుందాం. ఓకేనండి. ప్రతి స్టూడెంటు నేర్చుకుంటాడు. అలాగే ప్రతి టీచర్ కూడా నిరంతర విద్యార్థిని అంటారండి. కాబట్టి నిరంతరం నేను నేర్చుకుంటాను. నేర్చుకుంటూ నీకు చెప్తుంటాను. ఓకేనండి. ఇప్పుడు థర్డ్ క్వెషన్ కూడా ఎలిమినేషన్ ద్వారా మనం చేసాము. అలాగే ప్రాసెస్ ద్వారా కూడా చేసాము. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వెషన్ నంబర్ 4 అండి. ఇందులో ఫోర్త్ వన్ చూడండి. ఏ చాయిస్‌లో ఆర్ యొక్క మేనమామ కే. ఆర్ యొక్క మేనమామ కే. ఆర్ యొక్క మేనమామ కే అంటే కేకి ఏం రావాలంటే ప్లస్ సింబల్ రావాలండి. కేకి ఏం రావాలండి? ప్లస్ సింబల్ రావాలి. ఇక్కడ చూడండి మనకేంటి ఇచ్చాడు, ఇది కోడింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఆప్షన్ కూడా మనకు కోడింగ్ ఇచ్చాడండి. ఆప్షన్ కూడా మనకు కోడింగ్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మనము ఆన్సర్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. ముందుకి కేకి మనం ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళ మెయిలా? ఫీమేలా? అంటే ప్లస్సా? మైనసా? మనం చూడాలి. ఇక్కడ కే ఉందండి. ఇక్కడ కే ఉంది. ఇక్కడ కే ఉందండి. ఇందులో ప్లస్సా? మైనసా? చూద్దామండి. ఇక్కడ డెల్టా ఉంది. ఇక్కడ ఇంటూ ఉంది. ఇక్కడ ఇంటూ ఉందండి. డెల్టా ఇంటూ చూడండి. డెల్టా ఉంటే అంటే చూడండి. ఏ డెల్టా బి అనగా ఏ యొక్క భర్త బి అండి. అంటే ఇది పాజిటివ్ వస్తుందండి. ఇంటూ అనగా చూడండి. ఇంటూ అనగా ఏ యొక్క సోదరుడు బి అండి. ఇక్కడ కూడాను మనకి ప్లస్ వస్తుందండి. అంటే ఇది కూడా ప్లస్ వస్తుంది. అంటే ప్లస్ మైనస్ వల్ల ఉపయోగం లేదు. ప్లస్ మైనస్ వల్ల ఉపయోగం ఏమి లేదండి. అయితే మనకు సెకండ్ ఆప్షన్ ఏంటంటే జనరేషన్స్ మనం చూడాలండి. సెకండ్ వన్ ఏంటంటే జనరేషన్స్ చూడాలి. జనరేషన్స్ ఇక్కడ మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనకు ఆన్సర్ అర్థమైపోతుంది అనమాట. ఓకే. అయితే జనరేషన్ చూసినప్పుడు ఎవరికి చూడాలంటే ఆర్ నుంచి మాత్రమే కేకి చూడాలండి. ఇప్పుడు ఆర్ ముందుకి ఎన్నో రిలేషన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ వదిలేయండి. ఎక్కడైతే ఆర్ ఉందో ఆర్ నుంచి కేకి మాత్రమే చూడండి. ఆర్ ముందు ఇక్కడ లేవు. కొన్ని క్వశ్చన్‌లకి ఏంటంటే ఆర్ ముందు రిలేషన్స్ ఉంటాయండి. ఆర్ ముందు రిలేషన్స్ ఉన్న అవసరం లేదండి మనకి. ఆర్‌కి, కేకి మధ్య ఉన్న సింబల్స్ యొక్క జనరేషన్స్ మాత్రమే చూస్తే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు జనరేషన్ చూడండి మైనస్. మైనస్ అనగానే ఏమంటే ఏ యొక్క తల్లండి. అంటే +1 జనరేషన్ అండి. అంటే ఇక్కడ ఏ ఆప్షన్ సంబంధించింది రాస్తున్నాను నేను. తెలుగులో ఏ అని ఉంది కదా! ఏ ఆప్షన్. ఏ ఆప్షన్‌కి సంబంధించి చూసినట్లయితే +1 అండి. డివైడెడ్ బై, డివైడెడ్ బై అనగానే చూడండి ఇక్కడ ముందు మైనస్ కదా! మైనస్ ప్లస్. డివైడెడ్ బై అనగానే సోదరు అన్నాడు కాబట్టి 0 అండి. +0. డెల్టా అనగానే ఏ యొక్క భర్త. భర్త అన్నాడు కాబట్టి ఇది కూడా 0 అండి. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే +1 జనరేషన్ వచ్చిందండి. ఇక్కడ కూడా మనకి జనరేషన్ ఆర్ యొక్క మినిమమ్ అవ్వాలంటే ఏమవ్వాలంటే +1 జనరేషన్ అవ్వాలండి. +1 జనరేషన్ అయ్యిందండి.
ఇక్కడ చూడండి మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఉందండి. మైనస్ డివైడెడ్ బై ఇక్కడ రాసామండి ఇంటూ. ఇంటూ ఉన్నప్పుడు ఏంటి అవుతుందండి? ఇక్కడ సోదరుడు అంటే ఇది కూడా ఏమవుతుంది? 0 అనమాట. ఇది కూడా +1 అవుతుందండి. అంటే దీనివల్ల కూడా మన ఆన్సర్ రాదని అర్థమైపోయింది. ఎందుకంటే 2 +1 వచ్చాయండి. ఇది అయింది, ఇది అయిందనమాట. ఇప్పుడు సి అవుతుందేమో చూడండి ఇక్కడ. ఏమైనా ఇది ఒకటి ఎలిమినేట్ అయిపోయినా మన సంతోషమే కదా. ప్లస్ ఉందనుకోండి. ప్లస్ ఉంటే ఏంటంటే తండ్రి అండి. ప్లస్ ఉంటే తండ్రి కాబట్టి +1 అండి. ఇంటూ ఉంటే సోదరుడు కాబట్టి 0 అండి. +1 0 అంటే +1 ఇక్కడ కూడా +1 అయ్యిందండి. అంటే ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అంటే జనరేషన్ పరంగా అండి. జనరేషన్ పరంగా అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు మనకేంటంటే రిలేషన్ చూసుకోవాల్సింది తప్పదు మరి. నేను రిలేషన్ చూడమను కదా అనేసి మళ్ళీ మొదటి 3 రిలేషన్ చూడకండండి. ఆర్‌కి టీ ఏమవుతాడు, టీకి పీ ఏమవుతాడు, పీకి డెల్టా అదే కే ఏమవుతాడు అలా రిలేషన్ చూసుకుంటే మనం ఎలిమినేషన్ చేయకుండా డైరెక్ట్‌గా డయాగ్రామ్ వేసుకుంటే బెస్టే కదా! కాబట్టి అలా రిలేషన్ చూడకండి. ఇక్కడ రిలేషన్స్ అని అర్థం ఏంటంటే మేనమామ అనే రిలేషన్ చూడాలండి. అసలు మేనమామ అంటే ఎవరు? ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ రఫ్ వర్క్ చేశాను కదా! ఈ రఫ్ వర్క్ అంతా నేను తుడిపేస్తున్నాను. ఎందుకంటే 3 ఆప్షన్‌లు కూడాను ఏ విధంగా ఎలిమినేట్ అవ్వట్లేదండి. ఈ ప్లస్ మైనస్ వల్ల జనరేషన్స్ వల్ల ఎలిమినేట్ అవ్వట్లేదండి. ఇప్పుడు మేనమామ అంటే ఎవరు? మేనమామ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే తల్లి యొక్క సోదరుడండి. గుర్తు రావాలంటే తల్లి యొక్క సోదరుడండి. ఇంక ఎలాగైనా మనకు మేనమామ ఉన్నాడా? తల్లి యొక్క సోదరుడు అనమాట. అంటే ఖచ్చితంగా ఈడు బ్రదర్ మనకి కే అనేది ప్లస్ వచ్చిందండి. కే అని ప్లస్ వచ్చిందంటే ఇటు సోదరుడే. అంటే దాని ముందున్న వాళ్ళతో ఏ విధంగా రిలేషన్ ఉండాలంటే ముందున్న అమ్మాయి అవ్వాలి. అంటే ముందున్నది మైనస్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఇది పి డెల్టా కే అని తీసుకున్నాం అనుకోండి. ముందున్నది మైనస్ అవ్వాలి, ఇది ప్లస్ అవ్వాలండి. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏముండాలంటే అన్నదమ్ముల రిలేషన్ అండి. అంటే ఈ పికి కే ఏమవ్వాలండి? అన్నదమ్ముడు అవ్వాలండి. అన్నదమ్ముడు అంటే సోదరుడు అవ్వాలంటే సోదరుడు ఏ యొక్క సోదరుడు బి అంటే రిలేషన్ ఏం రావాలండి? ఇంటూ రావాలండి. ఖచ్చితంగా ఇంటూ ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డెల్టా ఉన్నది కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఇక్కడ కూడా ఇంటూ ఉంది కదా అనేసి అనుకుంటారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ఇప్పుడు చూడండి ఇది ఆన్సర్ అయితే కాదండి. ఎందుకంటే పీకి కేకి రిలేషన్ ఏంటండి? డెల్టా ఉంది కదా భారీ భర్తలు అండి. అంటే ఇక్కడ మైనస్ వస్తుంది కానీ భారీ భర్తలు అండి. దాన్ని ఎలా ఉండాలంటే సోదరుడు అవ్వాలి. తల్లి యొక్క సోదరుడు అవ్వాలండి. తల్లి యొక్క సోదరుడు అవ్వాలంటే ఇక్కడ పి అనేది అమ్మాయే. కానీ ఈ రిలేషన్ ఏమవ్వాలి? కే అనేది సోదరుడు అవ్వాలి. కానీ ఏమవుతుంది? కే అనేవాడు భర్త అవుతున్నాడు. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ పి అనేది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందో చూద్దాము. ఇక్కడ మన మైనస్ ప్లస్ అంటే తెలియదు కానీ ఇది మాత్రం ప్లస్. పి యొక్క అన్న అనమాట ఇది. ఇక్కడ డివైడెడ్ బై రిలేషన్ చూడండి. డివైడెడ్ బై అనగానే ఏ యొక్క సోదరి కాబట్టి పి మైనస్ అవుతుందండి. అంటే ఆన్సర్ ఇది అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా ఇంటూ ఉంది కాబట్టి అంటే ఇక్కడ కే చూడండి ప్లస్ ఏనండి. ఎందుకంటే ఇంటూ ఉందంటే అర్థం ఏంటంటే ఏ యొక్క సోదరుడు బి కాబట్టి కే అనేవాడు సోదరుడు అవుతాడంటే టీ అనేది మేల్ ఫీమేల్ చూడాలి. టీ అనేది మేల్ ఫీమేల్ అంటే ముందున్న సింబల్ బట్టి అర్థమైపోతుందండి. ప్లస్ ప్లస్ సింబల్ ఉన్నప్పుడు ఏమైందంటే ఏ యొక్క తండ్రి అన్నాడు కాబట్టి అప్పుడు టీ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుందండి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయిపోతారండి. ఏమవ్వాలంటే అక్క చెల్లెలు అవ్వాలి. అంటే తల్లిను ఈ మేనమామ ఇక్కడ సోదరుడిని రాసిన చూడండి మేనమామ అనమాట వీడు. మేనమామ వీళ్ళిద్దరు ఎవరంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. బ్రదర్ అండ్ సిస్టర్స్ అండి. బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వాలి కానీ ఇక్కడ ఏమవుతారు? బ్రదర్స్ అవుతున్నారండి. ఇక్కడ మాత్రమే బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది ఎలిమినేషన్ అనమాట. ఓకేనండి. ఇంకా దీనికంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు ఏమంటే బ్యాంక్ పిఓ లెవెల్లో మీరు చూసుకున్నట్లయితే లేదా బ్యాంక్ క్లర్క్ కానీ మన ఎస్ఐ కానిస్టేబుల్ గాని చూసినట్లయితే మీకు తెలుస్తుందండి ఆ వేరియేషన్ ఏంటనేది. ఇంకా ఇక్కడ మనకి రిలేషన్స్ అని చాలా ఎక్కువ ఇస్తుంటాడు. మొత్తం ఇక్కడ 4 ఇచ్చాడండి. 8, 9 కూడా ఇవ్వచ్చండి. ఇచ్చి కూడా గుర్తుపెట్టమన్నాడు. ఆ గుర్తుపట్టమన్నప్పుడు కూడా మనం చేసే మెథడ్స్ ఇవేనండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మేలో ఫీమేలో చూస్తారు. తర్వాత జనరేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత రిలేషన్ అండి. మేల్ ఆర్ ఫిమేల్, మేల్ ఆర్ ఫిమేల్, తర్వాత జనరేషన్స్, తర్వాత రిలేషన్. ఈ 3 చేసేసరికి మాక్సిమం మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఆ తరువాత ఏమైనా అయినట్లయితే మనము నార్మల్ ప్రాసెస్‌లో చేయవలసి ఉంటుంది. ఆ నార్మల్ ప్రాసెస్ కూడా అవసరం లేదండి. మనం చెప్పుకున్నట్లుగా డయాగ్రామ్స్ మనం ఫస్ట్ చెప్పాను చూడండి మేల్, ఫీమేల్ అవన్నీ మొత్తం 5 పాయింట్లు చెప్పాను చూడండి. 5 పాయింట్‌లో కూడాను ఒక్కొక్క పాయింట్ ద్వారా ఒక్కొక్క ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. మనకు ఆన్సర్ గుర్తుపట్టేయొచ్చనమాట. 5 పాయింట్లు మనం చేస్తే సరిపోతుందండి. 5లో మనం ఇప్పటి వరకు మనం ఎన్ని ఉపయోగించామండి? 2 ఉపయోగించామండి. ఫస్ట్ 1, సెకండ్ 1 అండి. మిగిలినది ఉపయోగించలేదు. మిగిలిన ఉపయోగించిన బదులు ఏం ఉపయోగిస్తున్నామంటే రిలేషన్ ఉపయోగిస్తున్నామండి. అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏముంది? ఆ రిలేషన్ ఆధారంగా మనం కనుక్కోగలమేమో చూస్తున్నాం. ఈ రిలేషన్ వల్ల అవ్వకపోతే అప్పుడు మిగిలిన 3 ఉన్నాయి కదండీ! దాని ద్వారా మనం ఆన్సర్ కనుక్కోవాలనమాట. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 5-8 చూద్దామండి. 5-8 అంటే ఆల్రెడీ మనకు వీడియో అనేది 44 మినిట్స్ పట్టేసింది.
కాబట్టి ఏం చేస్తానంటే నేను నార్మల్ ప్రొసీజర్ చెప్పకుండా కోడింగ్ డీకోడింగ్ ద్వారా ఆన్సర్ని గుర్తుపట్టినట్టు చేస్తానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 అవర్ అయిపోతుంది వీడియో. ఈ 4 క్వశ్చన్లు పూర్తి అయ్యేసరికి 1 అవర్ అయిపోతుంది. కాబట్టి మనం ఏ విధంగా చేద్దాం చూడండి. ఇక్కడ ఒక పరిభాషలో P ప్లస్ Q అనగా Q యొక్క తల్లి P అండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా నేను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం ఇంతకు ముందు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, ఇక్కడ చూడండి A ప్లస్ B అనగా A యొక్క తండ్రి B అన్నాడండి. అంటే A నుంచి B కి రిలేషన్ ఇచ్చాడండి. కానీ ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే రివర్స్ రిలేషన్ ఇచ్చాడు చూడండి. P ప్లస్ Q అనగా Q నుండి P కి రిలేషన్ ఇచ్చాడండి. P ప్లస్ Q అనగా Q యొక్క తల్లి P అంటే ఈ విధంగా రిలేషన్ రివర్స్ ఆర్డర్ లో రిలేషన్ ఇచ్చాడండి. రివర్స్ ఆర్డర్ లో రిలేషన్ ఇచ్చినప్పుడు మనకి అక్కడ ప్లస్ మైనస్ కి అయిపోతుంది, మైనస్ ప్లస్ కి అయిపోతుంది. అంటే జనరేషన్ చూడండి, ప్లస్ జనరేషన్ మైనస్ జనరేషన్ అని రాసుకుని చూడండి, అవి రివర్స్ అవుతాయి. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ P మైనస్ Q అనగా Q యొక్క తండ్రి P అని అర్థం అండి. P డివైడెడ్ బై Q అనగా Q యొక్క సోదరి P అని అర్థం అండి. P ఇంటూ Q అనగా Q యొక్క సోదరుడు P అని అర్థం. P అట్ ది రేట్ ఆఫ్ Q అనగా Q యొక్క భర్త P అని అర్థం. P డెల్టా Q అనగా Q యొక్క భార్య P అని అర్థం. P డాలర్ Q అనగా Q యొక్క పుత్రుడు P అని అర్థం. P స్టార్ Q అనగా Q యొక్క పుత్రిక P అని అర్థం. అయినా ఏం కావాలండి, J ప్లస్ L మైనస్ K డివైడెడ్ బై R ఇంటూ M లో M కి J ఏమవుతుంది అనండి. M కి J ఏమవుతుంది కనుక్కోవాలండి. M కి J ఏమవుతుందంటే ఇక్కడ J యొక్క జనరల్ మనం కనుక్కోవాలండి. J యొక్క జనరల్ కనుక్కోవాలంటే J ప్లస్ L అనమాట. J ప్లస్ ఎక్కడ అనుకోండి, ప్లస్ 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 ఫస్ట్ దేనండి. P ప్లస్ Q అనమాట. అంటే Q యొక్క తల్లి P అండి. అంటే ఫస్ట్ ఉన్నది తల్లి అవుతుందండి. అంటే అంతేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే J అనేది ఎవరికి తల్లి అండి, ఎల్కి తల్లి అండి. కాబట్టి Jకి ఏ రిలేషన్ వస్తుందంటే మైనస్ రిలేషన్ వస్తుందండి. అంటే J అనేది మైనస్ అండి. -1 అని రాస్తాను, మైనస్ ఇది సరిపోయండి. J అనేది మైనస్ అండి, అంటే ఫిమేల్. ఫిమేల్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమయ్యే అవకాశం ఉందండి, నాయనం అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఫిమేల్, ఇది ప్లస్ అండి, ఇది ప్లస్ అండి. కాబట్టి ఈ రెండు కాదు, నాయనమ్మ ఉందండి ఇక్కడ ఆప్షన్ లో. కాబట్టి నాయనమ్మ అయ్యే అవకాశం ఉందండి, లేదంటే ఏది కాదు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాయనమ్మ ఎక్కువ ఛాన్స్ అండి. ఎందుకంటే ఏది కాదుకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మనకి ఇచ్చే క్వశ్చన్స్ లో ఏది కాదని ఆప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భంలో మాత్రం ఏది కాదని ఉంటుంది. ఓకేనండి. చాలా వరకు క్వశ్చన్స్ లో మనకి ఏది కాదు ఆప్షన్ ఉండదు, ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనకి మన ప్రాబబిలిటీ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 3 అయ్యే ప్రాబబిలిటీ అంటే సంభావ్యత ఎక్కువ ఉంటుందండి, ఇది అయ్యే సంభావ్యత తక్కువ ఉంటుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక 10% కూడా ఉండదు. ఓకేనండి. మిగిలిన 90% మనకి ఇదే కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 10%, 5% మాత్రమే ఏది కాదు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాయనమ్మ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఒకసారి బొమ్మ వేద్దామండి, మరి ఇంకెందుకు. మనకి ఇక్కడ ఏది కాదు ఉంది కాబట్టి నార్మల్ మెథడ్ లో బొమ్మ వేద్దామంటే, బొమ్మ వేస్తే చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు బొమ్మ వేసినప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో ఇచ్చారు కాబట్టి రివర్స్ లో వెళ్ళాలండి, ఎం నుంచి వెళ్ళాలి. ఓకేనండి. జే నుంచి రాకూడదండి, ఎం నుంచి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. రివర్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం కూడా రివర్స్ వెళ్ళాలండి. ఆర్ ఇంటూ ఎం కాబట్టి ఇంటూ ఉన్నప్పుడు ఏంటంటే క్యూ యొక్క సోదరుడు పి అండి. క్యూ యొక్క సోదరుడు పి అంటే ఇక్కడ ఎం యొక్క సోదరుడు ఆర్ అని అర్థం అనమాట. ఎం యొక్క సోదరుడు అనగానే ప్లస్ కాబట్టి ఆర్ కి ప్లస్ వస్తుందండి. నెక్స్ట్ కే డివైడెడ్ బై ఆర్ అండి. డివైడెడ్ బై అనగానే ఏముందండి, క్యూ యొక్క సోదరి పి అండి. అంటే ఆర్ యొక్క సోదరి పి అవుతుందండి, మైనస్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ డివైడెడ్ బై అయిపోయింది కదా, డివైడెడ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఎల్ అండి, మైనస్ ఉందండి. కే మైనస్ ఎల్ అని ఉందండి. మైనస్ ఉన్నప్పుడు ఏంటంటే క్యూ యొక్క తండ్రి పి అండి. కాబట్టి పి యొక్క తండ్రి ఏమవుతుంది, ఎల్ అవుతుంది. తండ్రి ఎల్ కాబట్టి ఎల్కి ఏమవుతుంది, సింబల్ ప్లస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎల్ ప్లస్ జే అండి. ఎల్ ఎక్కడ ఉందండి, ప్లస్ అండి, సారీ ఎల్ కాదు, ప్లస్. ప్లస్ ఎక్కడ ఉంది, ఫస్ట్ రిలేషన్ అండి. క్యూ యొక్క తల్లి పి అండి. అంటే ఎల్ యొక్క తల్లి జే అనమాట. ఎల్ యొక్క తల్లి అనగానే ఇది పైకి జనరేషన్ వస్తుందండి. ఎల్ యొక్క తల్లి కాబట్టి ఏమవుతుందండి, మైనస్ వస్తుందండి. ఇప్పుడు ఎం కి జే ఏమవుతున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కావాలండి, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కావాలి. ఇప్పుడు చూడండి ఎం కి అన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే సేమ్ జనరేషన్ కాబట్టి వీళ్ళు అన్నదమ్ములండి. అంటే ఎల్ ఏమవుతుందండి, నాన్న అవుతుందండి. నాన్న యొక్క తల్లి అనమాట, అంటే నాన్నమ్మ అవుతుందండి. కాబట్టి నాన్నమ్మ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇదేమవుతుందండి, నాన్నమ్మ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి. ఇప్పుడు జనరేషన్ మనం కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అయితే జనరేషన్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ జనరేషన్ అండి, సెకండ్ జనరేషన్ అండి, ఇది కూడా సెకండ్ జనరేషన్ అండి. అప్పుడు మనకి జనరేషన్ పరంగా చూసుకుంటే ఎలిమినేట్ అవుతుందండి, ఈ రెండు ఉండిపోతాయి. మనకి మేల్ ఫీమేల్ ద్వారా ఇది ఒక్కటే ఉంటుంది, అప్పుడు మిగిలిన తప్పని అర్థమైపోయింది. ఓకేనా. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్
6 అండి. సేమ్ డేటా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ @d డివైడెడ్ బై సి ఇంటూ బి డాలర్ ఏలో ఈకి ఏమోగును అన్నాడండి. ఈకి అంటే ఈ యొక్క రిలేషన్ మనకు అంతే జనరల్ మనకు అవసరం లేదండి. ఏ యొక్క జనరల్ తెలియాలండి. ఏ యొక్క జనరల్ కనుక్కుందామండి. ఏ జనరల్ కనుక్కోవాలంటే బి డాలర్ ఏ అండి. బి డాలర్ చూడండి, పి డాలర్ క్యూ అంటే క్యూ యొక్క పుత్రుడు పి అండి. క్యూ యొక్క పుత్రుడు అంటే ఇక్కడ ఏ యొక్క పుత్రుడు ఇటు అవుతుందండి. అంటే ఏకి జనరల్ తెలియదండి. అంటే ప్లస్ అని అవ్వచ్చు, మైనస్ అని అవ్వచ్చు అండి. వీడు పుత్రుడు కాబట్టి ప్లస్ అనమాట. అంటే బి ప్లస్ అండి. బికి సింబల్ చూసుకున్నట్లయితే ప్లస్ సింబల్ వస్తుందండి. కానీ ఏకి ఏ సింబల్ వస్తుందో మనకు అర్థం కావట్లేదు. మిగిలిన వాళ్ళకి ఇక్కడ మిగిలిన రిలేషన్ వల్ల ఏకి అయినా జనరల్ వస్తుందంటే వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే ఈ రెండింటి ద్వారానే మనకి ఏ జెండర్ ఇవ్వాలి. కాబట్టి జెండర్ తెలియదు కాబట్టి అంటే అల్లుడని కన్ఫర్మ్ ఫిక్స్ అవ్వలేమండి. అత్తని కన్ఫర్మ్ ఫిక్స్ అవ్వలేమండి. అత్త లేక మామ అనేది ఫిక్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది మనకి మైనస్ ఇది ప్లస్ అండి. కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేని సందర్భంలో అంటే ఇది తప్పు అయిందని కూడా ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే నన్ ఆఫ్ దీస్ అవ్వాలండి. నన్ ఆఫ్ దీస్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మనకి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి ప్రాసెస్ ప్రకారం చేద్దామండి. ఏ బికి ఏంటంటే ఏ బికి పుత్రుడు కాబట్టి ఇలాగా ఏ బి పుత్రుడు కాబట్టి ఇలా కిందకి వేసుకున్నామండి. బికి ఏం చేసాం మైనస్ ప్లస్ సింబల్ వేసామండి పుత్రుడు కాబట్టి. సి ఇంటూ అండి. ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ ఎక్కడ ఉంది ఇక్కడ ఉందండి. పి ఇంటూ క్యూ. క్యూ యొక్క సోదరుడు పి అండి. అంటే బి యొక్క సోదరుడు ఏమవుతాడంటే సి అవుతాడు. సోదరుడు కాబట్టి సికి ప్లస్ వేసుకోండి. నెక్స్ట్ డివైడెడ్ బై ఉందండి. డివైడెడ్ బై అంటే అర్థం ఏంటి సోదరు అండి. కాబట్టి ఎవరికి సోదరు అంటే డి సోదరు అండి. సికి డి సోదరు అనమాట. నెక్స్ట్ @f ఉందండి. @f అంటే ఇక్కడ ఏంటంటే భర్త అనమాట. క్యూ యొక్క భర్త పి అన్నాడు కాబట్టి అంటే ఇక్కడ మనకి డి యొక్క భర్త ఏమవుతాడంటే ఈ అవుతాడండి. డి యొక్క భర్త ఏమవుతుందంటే ఈ అవుతాడు. ఓకే అండి. ఇక్కడ భర్త కాబట్టి 2 యారో మార్కులు పెట్టుకోండి. మీకు బాగా అర్థమవుతుంది అనమాట. యారో మార్క్స్ దగ్గరే మనకి చిన్న మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు చూడండి ఎవరెవరి రిలేషన్ కావాలండి. ఈకి ఏమవుతుందండి. ఈ ఇద్దరి మధ్య రిలేషన్ కావాలండి. ఇక్కడ బ్లూ కలర్ తో గీస్తాను చూడండి. వీడికి రిలేషన్ కావాలి. ఇక్కడ ఈడు ప్లస్ తెలియదు, మైనస్ తెలియదండి. అంటే ఈడు పురుషుడా తెలియదు, మహిళ తెలియదండి. ఇప్పుడు ఈ డీలు అనేవి చూడండి. డిఈలు అనేవి భార్య భర్తలు అండి. భార్య భర్తలు ఇక్కడ చూడండి బిసి డి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు అండి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇది మనకి చెల్లి గాని అక్క గాని అవుతుందండి. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే రిలేషన్ అండి. అంటే జీరో రిలేషన్. వీళ్ళు ముగ్గురు కూడా ఎవరంటే ఏ యొక్క కొడుకులు కూతురు అన్నమాట. కూతురు యొక్క భర్త అంటే మనకి ఏమవుతుందండి అల్లుడు అవుతుందండి. అంటే అల్లుడికి ఈడేమవుతాడంటే మామైన అవ్వచ్చు, అత్తన అవ్వచ్చు. మనకి ప్లస్ అని తెలియదు, మైనస్ తెలియదు. అంటే ప్లస్ అయింది అనుకోండి మామ అవుతాడు, మైనస్ అయింది అనుకోండి అత్త అవుతుంది. కాబట్టి అత్త మామ ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు. ఓకేనండి. ఇంతే ఇంకా కష్టమైనది ఏం కాదండి. చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఏమి ఇచ్చాడు? సేమ్ డేటా ఇచ్చాడు. ఆర్ డివైడెడ్ బై టీ ఇంటూ ఎం డాలర్ బి డెల్టా కే. కేలో కేకి ఆర్ ఏమవుతుందో మనకు కావాలి. అంటే ఆర్ యొక్క జనరల్ కావాలండి. వెంటనే రౌండ్ చేసేయండి. ఆర్ యొక్క జనరల్ అంటే మనకు దొరుకుతుందండి. ఎందుకంటే రివర్స్ ఆర్డర్ కాబట్టి. ఆర్ డివైడెడ్ బై టీ. ఆర్ డివైడెడ్ పి డివైడెడ్ బై క్యూ అనగా క్యూ యొక్క సోదరి పి అండి. అంటే ఖచ్చితంగా ఆర్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుందండి. నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ అండి, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇది కాదండి. పాజిటివ్ ఉంది కాబట్టి ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిందండి. రెండో ఆప్షన్ ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే జనరేషన్స్ కౌంట్ చేయాలండి. జనరేషన్స్ కౌంట్ చేయండి. కౌంట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ లో జనరేషన్ ఈక్వల్ ఉండేలా చూసుకోండి. సోదరి అనగానే 0 జనరేషన్ అండి. పుత్రిక అనగానే -1 అండి జనరేషన్. పుత్రిక అనగానే -1 అనమాట. ఇప్పుడు చూడండి జనరేషన్స్ కౌంట్ చేయండి. జనరేషన్ ఎవరి నుండి ఎవరికి కౌంట్ చేయాలండి? ఈ నుండి ఆర్క్ కాబట్టి కే నుండి ఆర్క్ కాబట్టి ఇలా చూడండి. ఇటు నుండి చూడండి. కేకి బికి మధ్య డెల్టా ఉందండి. డెల్టా అంటే చూడండి భార్య అండి. భార్య అనగానే మీకు వెంటనే గుర్తు రావాలి 0 జనరేషన్ అనమాట. నెక్స్ట్ డాలర్ ఉందండి. డాలర్ అంటే పుత్రుడు అండి. పుత్రుడు అనగానే -1 జనరేషన్ అండి. ఇంటూ ఉంది. ఇంటూ అంటే చూడండి ఇంటూ సోదరుడు అంటే 0 జనరేషన్ అండి. నెక్స్ట్ డివైడెడ్ బై అండి. డివైడెడ్ బై కూడా సోదరి అంటే 0 జనరేషన్ అండి. మొత్తం కలిపి అనుకోండి 0 + 0 -1 + 0 అంటే ఏమవుతుంది? -1 వస్తుందండి. -1 వచ్చిందంటే అర్థం ఏంటంటే పుత్రిక అని అర్థం అనమాట. అంటే ఏమవుతుందంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది థర్డ్ అండి. ఓకేనండి. ఎలిమినేషన్ అర్థమైంది అనుకుంటాను. ఒకసారి డయాగ్రామ్ గీసేద్దామండి. ఇప్పుడు కే నుంచి కే డెల్టా బి అండి. లేదా బి డెల్టా కే. బి డెల్టా కే అంటే డెల్టా ఉంది కదా డెల్టా రిలేషన్ చూడండి. క్యూ యొక్క భార్య పి అండి. అంటే కే యొక్క భార్య ఏమవుతుందండి? బి అవుతుందండి. కే యొక్క భార్య బి. భార్య ఇది అయిందంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? భర్త అవుతుందండి. ఓకే. నెక్స్ట్
ఏముందండి, డాలర్ సింబల్ ఉందండి. డాలర్ అనగానే క్యూ యొక్క పుత్రుడు పి అండి. అంటే బి యొక్క పుత్రుడు ఎం అవుతారండి. బి యొక్క పుత్రుడు ఎం కాబట్టి ఇది ప్లస్ చేసుకోండి. నెక్స్ట్ టీకి ఎంకి రిలేషన్ ఇంటూ ఉంది కదా, ఇంటూ చూడండి. క్యూ యొక్క సోదరుడు పి అండి. అంటే ఎం యొక్క సోదరుడు టీ అనమాట. సోదరుడు కూడా ప్లస్ సింబల్ వేసుకోండి. డివైడెడ్ బై ఉందండి. డివైడెడ్ బై క్యూ యొక్క సోదరి పి అండి. అంటే టీ యొక్క సోదరి ఆర్ అనమాట. సోదరు ఆర్ కాబట్టి ఆర్కి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు ఎవరికి రిలేషన్ కావాలంటే వీళ్ళకి వీళ్ళకి రిలేషన్ కావాలంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు అండి. వీడి కొడుకు అండి. కొడుకు యొక్క తమ్ముడు మనకి వీడి కూడా కొడుకు అవుతుందండి. కొడుకు యొక్క కూతురు చెల్లి, చెల్లి లేదా అక్క. ఇక్కడ కూడా ఏమవుతుంది, కూతురు అవుతుంది. కానీ కూతురికి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ముందు ఎలిమినేషన్ అనేది బాగా నేర్చుకోండి. నేర్చుకుంటే మీకు ఏ క్వశ్చన్ అయినా సరే సింపుల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 లో మనకు సేమ్ డేటా ఇచ్చాడండి. కింది ఏ చాయిస్ లో ఏ యొక్క బాబాయ్ ఈగా చూపినున్నాడండి. ఏ చాయిస్ లో ఏ యొక్క బాబాయ్ ఈ అనేది ఇక్కడ ఒక్కదానిలో ఇచ్చాడండి. మిగిలిన దానిలో ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ క్యాన్సిల్ అయిపోవచ్చు. లేదా క్వశ్చన్లో ఏమైనా మిస్టేక్ ఉందా, లేకపోతే ఇది ఈ కాకుండా బిఎం అయి ఉంటుందేమో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఏ యొక్క బాబాయ్ ఈ అన్నాడు కాబట్టి బాబాయ్ అంటే ఈకి ప్లస్ అవ్వాలండి. ఇక్కడ రెండింటిలో ఈ లేదు కాబట్టి రెండు కాదు అనుకున్నాము. మరి ఇది ప్లస్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఈ ప్లస్ సి ఉందండి. ప్లస్ అనగానే ఏంటంటే క్యూ యొక్క తల్లి పి అండి. అంటే మనకి ఈకి ఏమొస్తుందని మైనస్ వస్తుందండి. కానీ ఇక్కడ ఏం రావాలి, ప్లస్ రావాలి. అంటే ఇది కూడా తప్పు అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, డి అవుతుందండి. లేదా మన క్వశ్చన్లో ఏమైనా తప్పించి ఉండటం. ఏ యొక్క బాబాయ్ బి అని కానీ బిగా చూపును కింది ఏ చాయిస్ లో బి అనుకోండి, మనకు ఆన్సర్ వేరేగా ఉంటుంది అనమాట. బి అంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. మనకి ఇక్కడ ఈ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఈ ఉంది కాబట్టి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ కరెక్ట్ అయితే మాత్రం ఇది తప్పు అండి. అంటే మొత్తం ఈ మూడు తప్పు, ఏది కరెక్ట్ అయిపోతుంది అనమాట ఎలిమినేషన్ ద్వారా. ఓకే అండి, ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే ఓకేనండి, ఇప్పటివరకు మనము ఈ 8 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసాము. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మనం చెప్పుకున్న టెక్నిక్స్ అని కూడా మస్ట్ అండ్ షుడ్ అంటే ఖచ్చితంగా మంచిగా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్నట్లయితే మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కూడా మీ వాట్సాప్ లో ఉన్నటువంటి ప్రతి ఎడ్యుకేషనల్ గ్రూప్ లో కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇటువంటి టెక్నిక్స్ కూడా తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ గ్రూప్ కూడా పంపించండి. ఈ వీడియో పంపించి మన ఛానల్ డెవలప్మెంట్కి మీరు కృషి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. అలాగే గణేష్ స్టడీ సెంటర్ యాప్ను కూడా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.